ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. Hello, namaste. Welcome to Kissik Talks. This show sponsored by Mukunda Jewelers. ఈ రోజు మన కిసిక్ టాక్స్ కి వచ్చే గెస్ట్ ఎవరంటే మీకోసం నా కోసం ఈరోజు మన గెస్ట్ మన మాధురి గారు. హాయ్ మాధురి గారు, ఏంటి మీరు ఇట్లా ఇంత అందంగా? ఎట్లా అసలు అందంగానే ధైర్యంగానా? దమ్ము అందం కలిపితే మాధురి అని నాకు ధైర్యంగా అంటే ఇష్టం, అందంగా కంటే. మిమ్మల్ని చూడగానే నేను ఒక పాట పాడాలనుకుంటున్నా. Yeah. మన్మధుడే బ్రహ్మనుకోని సృష్టించాడేమో కానీ 50 kgల మందారాన్ని అలుపెరుగని అలుపెరుగని ఎలా ఉన్నారు మాధురి గారు? చాలా చాలా బాగున్నాను. నేను ఎప్పుడు బాగుంటాను. మేమైతే అన్నం తింటాం, మీరు ఏం తింటారు? ఇంత ధైర్యంగా ఉంటారు అసలు? నేను ధైర్యం పక్కన నిలబడతాను కదా, మా ఆయన పక్కన, అందుకే ధైర్యంగా ఉంటాను. ధైర్యం అంటే మీ ఆయన గారు అంటారా? అందరికీ తెలుసు కదా, టైగర్. దోవాటి శ్రీనివాస్ అంటే టైగర్. టైగర్ మామూలుగా ఉండదు. మొత్తానికి మాధురి గారు ఇంత అందంగా ఉండడానికి కారణం సారే అంటారా? అన్నిటికీ సారే కారణం. అసలు సార్ పేరు అనగానే మేడం కి ఇట్లా బుగ్గల్లో బ్లష్ చేయకముందే ఎందుకట్లా? అంత ప్రేమమా? అవును, చాలా. ఎంత ప్రేమ అంటే ఎంత చెప్తారు? ఎంత ప్రేమ అంటే మీరే చూస్తారు. మొత్తం ప్రపంచంతోనే ఫైట్ చేశాను నేను. ఒకరితో ఫైట్ చేయలేదు, మొత్తం ప్రపంచంతో ఫైట్ చేశాను. ప్రపంచం అంతా ఒకవైపు, నేను ఒక్కదాన్నే ఒకవైపు ఫైట్ చేసుకుంటూ ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాను. మాధురి గారు, నేను చాలా డీటెయిల్గా మీతో మాట్లాడాలి. నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. అవన్నీ కొంచెం మన లోపలికి వెళ్ళక మాట్లాడతాను. ఇప్పుడు ప్రెసెంట్ మాధురి గారు ఏం చేస్తున్నారు? మీరు టీవీలో, మూవీస్లో అన్నిట్లో బిజీగా ఉన్నారని గాలిదేవుడు చెప్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నారు మాధురి గారు ఇప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మొత్తం అంతా కూడా బిజినెస్ ఫస్ట్. సో బిజినెస్ బాగా అవుతుంది. బక్లా సిల్స్ హైదరాబాద్లో అయింది, ఇప్పుడు వైజాగ్లో కూడా బ్రాంచ్ స్టార్ట్ చేస్తున్నాను. దాంతో పాటు మూవీస్ చేస్తున్నాను. రీసెంట్గా ఒక చీన్ టపాక్ డుమ్ డుమ్ అని ఒక మంచి మూవీలో ఒక మంచి క్యారెక్టర్ చేస్తాను. అది నెక్స్ట్ May, June రిలీజ్కి ఉంది. అసలు సార్కి టైం ఇస్తున్నారా మీరు? నేను షూటింగ్ వెళ్ళినప్పుడు కూడా సార్ నాతో పాటే ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్ టైం నేను షూటింగ్ది. ఈ పొలిటిక్స్ ఇవన్నీ చాలా డిఫరెంట్. కానీ డైరెక్ట్గా కెమెరా ముందు ఆ రోజే పెట్టేశారు నన్ను డైరెక్టర్ గారు. చుట్టూ 200 మంది జనాలు, మధ్యలో నేను. మనకేమో ఫటాఫట ఇచ్చానంటే ఓకే. అలాగా కెమెరాస్ జనాల ముందు అంటే కొంచెం భయం వేసింది. అప్పుడు కూడా మా ఆయన నా పక్కన ఉండి ధైర్యం చెప్పి నడిపించారు. బాగా వచ్చింది. ఎవరైనా మా ఆయన అంటే ముద్దుగా ఉంటుంది, మీరంటే ఏదో ఒక రగ్గడిగా మా ఆయన అన్నట్టు ఉంటుంది. ఏంటి? ఆఫ్ కోర్స్ మా ఆయన సార్ చాలా అందంగా ఉంటారు. అందంగా ఉంటారు, చాలా మంచి వాళ్ళు. నాకైతే చాలా చాలా సపోర్ట్. ఆయనకి ఉన్న ధైర్యాన్ని చూసి పడిపోయారా మీరు? ఆయనకున్న అందాన్ని చూసి పడిపోయారా? అఫ్ కోర్స్ ధైర్యమే. ధైర్యమేనా? తను ఒక ఎమ్మెల్సీ స్థానంలో ఉండి, ఒక పొలిటీషియన్ గా ఉండి, ఒక మంచి పదవిలో ఉండి, ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నప్పుడు ధైర్యంగా ముందుకొచ్చి నిలబడే మగాడు ఎవరైనా ఉంటారా? ఆడదాని కోసం ఎవరు నిల్చోరు, తను ఒక్కడే నిల్చున్నాడు. సో హీఈస్ వెరీ స్ట్రాంగ్. అంతే. తన గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. ఎవరు ఎన్ని కామెంట్స్ చేసుకున్నా, ఎవరు ఎన్ని నెగిటివ్ గా పెట్టినా, తన ఖాళీ గోటి కూడా సరిపోరు ఎవరు. బేసిక్గా మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నాకేంటండి మా సార్ ఉన్నారు అంటారండి మీరు ఎవరితో అయినా. అవును, అంతేనా? అంతే. నాకేంటి, శ్రీన్ గారు ఉన్నారు, నాకే భయం లేదు. సపోజ్ నన్ను కొడతారేమో మాధురి గారు ఇది అడిగితే. సపోజ్ శ్రీనివాస్ గారు ఎవరినైనా ఇష్టపడితే మీరు ఏం చేస్తారు? మా ఆయనకి చాలా మంది ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, కానీ మా ఆయన నన్నే ఇష్టపడతారు, ఇంకెవరిని ఇష్టపడరు. మీరు లేకపోతే నేను ఉండలేను అని ఎవరైనా ఒక అమ్మాయి వచ్చి సార్ దగ్గర చెప్పింది అనుకో, మీరు చూస్తే ఏం చేస్తారు? నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. మా ఆయన ఎంత బాగున్నాడో, అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తున్నారు.
అంతేనా? అంతే, అమ్మాయిలు ఎప్పుడు జెలస్ గా ఫీల్ అయితే లైఫ్ డిస్టర్బ్ అవుతుంది, దాన్ని పాజిటివ్ గా తీసుకుంటే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అంతే, అసలు మీరు ఏం ఫీల్ అవ్వరు. అసలు నేను ఫీల్ అవును. ఎక్కడైనా అవుట్డోర్ వెళ్ళి ఒక 2 days మీకు కాల్ చేయకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మేడం సారు బిజీగా ఉన్నారు అది ఇదని చెప్తే మీరు ఆ టైంలో ఎట్లా రియాక్ట్ అవుతారు? అసలు క్వశ్చనే లేదు. నన్ను వదిలి మా ఆయన ఎక్కడికి 1 day కూడా పోలేరు, వెళ్ళలేరు. అండ్ నేను బిగ్ బాస్ లో ఉన్న 20 days చాలా సిక్ అయిపోయారు. అండ్ ఇంకా ఆల్మోస్ట్ స్లీపింగ్ పిల్స్ వేసుకోవడానికి రెడీ అయిన టైంలో నేను కూడా రావాలనే బయటకు వచ్చేసాను. అవును, force గా. మీరు ఎందుకు మాధురి గారు బిగ్ బాస్ హౌస్ లో మీరే అడిగి వచ్చారంటే ఏంటది? లేదు, అసలు ముందు అతను వెళ్ళొద్దన్నారు, నేనే నా బలవంతం మీద వెళ్ళాను. కానీ అసలు నేను ఉండలేకపోయాను, చాలా కష్టం అనిపించింది. అవునా? చాలా కష్టమా అండి అక్కడ ఉండడం? నాకు కష్టం, మా ఆయన వదిలి ఉండడం. అది కూడా మీది కొత్త ప్రేమం కదా. అలానేం కాదు, తనకి ఎవరు లేరు కదా, తను ఒక్కలే కదా, తను చూసుకోవడానికి ఎవరు ఉండరు కాబట్టి సో ఒక్కలే ఒంటరి అయిపోయారు తను బాగా. మాధురి గారు, మీకు సార్ అంటే చాలా చాలా ఇష్టం, మీరంటే కూడా సార్కి చాలా ఇష్టం. ఎందుకంటే ఇప్పుడున్న ఈ సొసైటీని ఫైట్ చేసి ఉండాలంటే చాలా కష్టం. మన ఇష్టం వేరు, పక్కన వాళ్ళ ఇష్టం వేరు. అవును. మీరు అంతా ఫైట్ చేసి ఆయన కోసం మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా, అమ్మో నేను ఈయన కోసం ఇట్లా నిలబడ్డాను కదా, ఈ సొసైటీ గురించి నేను ఒక్కసారి కూడా ఆలోచించలేదని మీకు ఎప్పుడైనా అనిపించిందా మ్యామ్? నాకు ఎప్పుడు అనిపించలేదు. ఎందుకంటే ఈ సోకాల్ సొసైటీ మనకేం ఫుడ్ పెట్టదు, మన కష్టంలో ఉన్నా అంటే ఎవరు పోషించదు, 2 రాళ్ళేసి చంపేస్తారే తప్పితే మన ఏమీ చేయరు. సొసైటీ కోసం మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం కరెక్ట్గా ఉన్నప్పుడు మనం ఏం దేశ విద్రోహ చర్యలు ఏమి చేయట్లేదు సొసైటీకి భయపడడానికి. మనం కరెక్ట్గా ఉన్న రోజు సొసైటీకి భయపడాల్సిన అవసరం నాకైతే లేదు. నేనైతే చాలా స్ట్రాంగ్గా ఉంటాను. ఇది నా లైఫ్, నాకు నచ్చినట్టు మాత్రమే నేను బ్రతుకుతాను. కానీ మీరు ఒక రోజు అయితే సూసైడ్ చేసుకుందామని కార్ అట్లా చేశారు, ఎందుకు మ్యామ్ అట్లా? అదేం సూసైడ్ లాంటిది ఏం కాదు. నేను స్ట్రెస్లో ఉన్నాను, కార్ డ్రైవింగ్ కొంచెం ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్ళాను. సో ఫోన్ అక్కడ ఎందుకు కాల్ లిఫ్ట్ చేయలేదని కారు గుద్దారా? ఫోన్ పడిపోయింది, స్ట్రెస్ బాగా అక్కడ. అప్పటికే చాలా గొడవలు అవుతున్నాయి కదా, నిద్ర లేకుండా చాలా డేస్ ఉన్నాను. ఆ టైంలో డ్రైవింగ్ చేస్తూ అలా కొంచెం. మ్యామ్, మీరు బేసిక్గా ఇప్పుడంటే మీకు అలవాటు అయిపోయింది, కామెంట్స్ ఇట్లా పెడతారు, ఇట్లా ట్రోల్ చేస్తారు అనేది మీకు అలవాటు అయిపోయింది. కానీ ఆ టైంలో మీరు ఇవన్నీ ట్రోల్స్ ఇవన్నీ కూడా ఎట్లా ఫేస్ చేశారు మ్యామ్? అమ్మో, చాలా బాధ అనిపించేది. ఇప్పటికీ ఒక 80% 90% మనకు పాజిటివ్ అయినా ఇంకొక 10% ఎక్కడో ఒక దగ్గర ఉంటూనే ఉంటారు. నాకే కాదు, సమాజంలో ఉన్న ప్రతి మహిళకి ఉంటూనే ఉంటారు. మన ఇంట్లో కూర్చున్నంతసేపు ఎవరు పట్టించుకోరు. మనం కొంచెంగా సోషల్గా మూవ్ అయ్యి బయటకు వచ్చి కొంచెం యాక్టివ్గా ఉన్నామంటే ఖచ్చితంగా మన మీద ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. ఖచ్చితంగా ఆడపిల్లకి తన నచ్చిన బట్టలు వేసుకుంటే అలా బట్టలు వేసుకుంది అంటారు, గట్టిగా మాట్లాడితే గట్టిగా మాట్లాడుతుంది అంటారు, గట్టిగా నవ్వితే గట్టిగా నవ్వుతుంది అంటారు, ఏమి చేయకుండా కూర్చుంటే దీనికి ఏమీ రాదంటారు. సో ఎలా ఉన్నా ఏదో ఒకటి జడ్జ్మెంట్ ఇస్తూనే ఉంటారు. సో దానికోసం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పట్టించుకొని చిన్న చిన్న విషయాలకి సూసైడ్ చేసుకోవడం కూడా చాలా తప్పు. సో అలాంటివి పట్టించుకోకూడదు. లైఫ్లో చాలా స్ట్రాంగ్గా ఉండాలి. లైఫ్ ఎప్పుడు సెకండ్ ఛాన్సెస్ ఉంటాయి. నా లైఫ్ ఎగ్జాంపుల్. ఆ రోజు నేను నా లైఫ్ బాగాలేదని నిర్ణయం తీసుకుంటే ఈ రోజు నేను ఒక 100 మందికి జాబ్ ఇచ్చే పొజిషన్లో నేను ఉండేదాన్నే కాదు. సో లైఫ్ ఎప్పుడు మంచి ఛాన్సెస్ మనకి ఇస్తూ ఉంటుంది. స్ట్రాంగ్గా ఉండాలి. స్ట్రాంగ్గా ఉంటే లైఫ్ ఎప్పుడు బాగుంటుంది. ఇంత టూ మచ్ ట్రోల్స్ వచ్చినా కూడా బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిన తర్వాత మాధురి గారు ఎంత సెన్సిటివ్, ఎంత జెన్యూన్ ఈవిడి. అయ్యో మనం చాలా తప్పుగా అనుకున్నాము, అసలు ఒక మనిషి నచ్చితే వాళ్ళ కోసం ఎట్లా స్ట్రాంగ్ గా నిలబడుతుంది అని చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ అన్నారు. అసలు తనుజాని మీరు అసలు ఎంత కేర్ చేసి, అంటే మీకు నచ్చితే ఒక మనిషిని మీరు ఎంతైనా జాగ్రత్త తీసుకుంటారు. తనుజాతో మీ బాండింగ్ ఎలా ఉంటుంది మ్యామ్? తనుజా నాకు బాగా కనెక్ట్ అయింది. కానీ ఫస్ట్ మీరే తిట్టారు తనుజా. నా మెంటాలిటీ ఏంటంటే నా మనసులో ఏది ఉంచుకోవడం రాదు. ఇప్పుడు సపోజ్ నువ్వు నచ్చలేదంటే నచ్చలేదని ఓపెన్ గా చెప్పేస్తాను అంతే, నచ్చితే నచ్చిందని చెప్తాను అంతే. ఏదైనా ఫేస్ మీద నేను స్ట్రైట్ ఫార్వర్డ్, నేను అంతే. బేసిక్ గా తనుజ అందరికి కనెక్ట్ అవ్వదు. అక్కడ ఒక 100 మంది ఉంటే తను ఒక 10 members తో మాట్లాడుతుందేమో, కానీ మీకు చాలా ఎర్లీగా కనెక్ట్. నేను కూడా అంతే, నేను కూడా ఎవరికి కనెక్ట్ అవ్వను. కనెక్ట్ అయితే వదులుకోలేను. తను నాకు ఎర్లీగా కనెక్ట్ అయ్యింది. రీసెంట్ గా మీరు తిరుపతి వెళ్ళినప్పుడు సేమ్ ఏదో కేక్ కట్ చేశారు అని ఒక ఇష్యూ జరిగింది. యాక్చువల్గా తిరుపతి తన బర్త్డే, తను ముందు నుంచి తన బర్త్డేకి దర్శనానికి తీసుకెళ్ళమని అడిగింది. సో శ్రీని గారు చెప్తే ఓకే పాపం, అన్ని అసెంబ్లీలో ఉన్నా కూడా పాపం తను ఆ రోజు సెలవు పెట్టి మరీ వచ్చి దర్శనానికి తీసుకెళ్ళా. పాపం కేక్ గురించి తనకు తెలీదు. తన బర్త్డే కదా అందరినీ వదిలొచ్చిందని నేనే కేక్ తీసుకెళ్లి కట్ చేయడం జరిగింది. దట్ అది వెజ్ కేక్. అక్కడ కేక్ కట్ చేయకూడదు అనే విషయం మాకు తెలియదు. ఎలా ఉండదా మ్యామ్ అక్కడ కొండపైన కేక్? నా ద్వారా ఇప్పుడు అందరు
అందరికీ తెలిసింది, అంటే ఎవరికి తెలియదు ఆ తెలీదు, విషయం. తెలీదు, అవును. అది కూడా గెస్ట్ హౌస్ లో మనం ఎక్కడైతే స్టే చేసామో అక్కడ రూమ్ లో కట్ చేసుకున్నాం. దాన్ని కూడా పెద్ద ఇష్యూ చేసి చెప్పే వాళ్ళందరికీ మీరు ఆల్రెడీ క్షమాపణ వీడియో కూడా అంటే మాకు నేను తెలియదు, ఎప్పుడు క్షమాపణ వీడియో నేను ఎప్పుడు చెప్పలేదు. క్షమించమని అడగండి అన్నారు. నేను పట్టాల్సిన అవసరం కూడా లేదు. తప్పు చేయకుండా నేను ఎవరికి క్షమాపణ కోరు. నేనేం తప్పు చేయలేదు, భగవంతుడి దగ్గర నేను చెప్పుకుంటాను. నేను నిజంగా తప్పు చేస్తే భగవంతుడు నన్ను శిక్షిస్తారు. వీళ్ళెవరు నన్ను జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. నేనేం క్షమాపణ వీడియోస్ ఎక్కడ నేనేం పెట్టలేదు, నేను పట్టాల్సిన అవసరం కూడా పెట్టండి, లేదు. అట్లా ఇట్లా కూడా comments నేను పెట్టాను చేశారు. కూడా, ఎందుకంటే నేను తప్పు చేయలేదు కదా. హిందువులుగా మనోభావాలు ఎవరైనా దెబ్బతింటే వాళ్ళకి చెప్తాను, అంతేగాని ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మీరు ఎక్కడికి వెళ్ళినా అసలు ఇట్లా వెలిగిపోతారు ఏంటండి ట్రోల్స్ లో అసలు అవును, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు టీఆర్పీ కోసం ఏదైనా చేస్తారు అంతే. అంటే మీరుంటే ఆ టీఆర్పీ అట్లా అట్లా బ్లాస్ట్ అవుతుంది కదా, అందుకని. సార్ని మీరు ఎక్కువ ప్రేమిస్తారా, సార్ మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తారా? మా ఆయన నన్ను ఎక్కువ ప్రేమిస్తారు. మీకు ఎట్లా తెలుస్తుంది సార్ అదే ఇదే ఎగ్జాంపుల్ చెప్తున్నాను కదా. సొసైటీలో ఇంత పేరున్న వ్యక్తి, తను ఒక ఫ్యామిలీ ఇష్యూస్ తో బాధపడుతున్నారు, నేను బాధపడుతున్నాను. సో తను బయటకు వచ్చి పలానా అని ఎక్స్పోజ్ అయ్యి ఓపెన్ అయ్యి చెప్పడం అనేది చాలా గ్రేట్. అలా ఎవరు చెప్పరు, ఇంతవరకు ఎవరు అలా లేరు. నాకు తెలిసి మళ్ళీ ఇప్పుడు విజయ్ వచ్చినట్టున్నాడు హీరో. సో తనే ఎక్కువ నన్ను ప్రేమిస్తారు. సో అంటే మీరు ఇంకా ఏదైనా కానీ నాకు ఆ మనిషి కావాలి అనుకొని మీరు అనుకున్నారు, ఆయన కూడా నాకు కావాలి మీరు ఏదైనా అనుకోండి అంతే అంతే స్ట్రాంగ్ ఇట్లా కూర్చున్నారు అంతే. అంతే. మీరు ఎప్పుడైనా మీ లైఫ్ లో ఇలాంటి రోజు నాకు మళ్ళీ రాకూడదు అని ఎప్పుడైనా అనుకున్నారా మ్యామ్ మీరు? చాలాసార్లు అనుకున్నాను ఇలాంటి నెగిటివ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు. ఎందుకంటే మీరు చాలా స్ట్రాంగ్, ఇలాంటి విషయాల్లో మీరు నిలబడడం అనేది అది మామూలు విషయం కాదు. ఎలాంటి మనిషి అయినా ఒక టైంలో వీక్ మూమెంట్ అనే ఉంటాయి అలా ఖచ్చితంగా. మీ లైఫ్ లో ఖచ్చితంగా నేను బాధపడిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. చాలా మోరల్ సపోర్ట్ శ్రీను గారు, అసలు ఎంత సపోర్ట్ అంటే అసలు మాటల్లో చెప్పలేం. ఎలాంటి సిచ్యువేషన్ మ్యామ్? అదే ఆ మీడియా అందరినీ తీసుకొచ్చి, అప్పటికే అవి ఇష్యూస్ అన్ని ముందే అన్ని క్లియర్ అయిపోయి, ఆవిడ డైవోర్స్ కావాలని అడిగింది, ఇతను ఒప్పుకున్నారు, సెపరేట్ అయిపోయాం. సెపరేట్ అయ్యి మా ఇద్దరం ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకుని మా ఇద్దరం ఆ ఇంట్లోనే ఉన్నాం. సో అన్ని అయిపోయాక, ఎలక్షన్స్ అయిపోయాక, రిజల్ట్ అయిపోయాక, ఓడిపోయాక ఇంకా మాకు పవర్ లేదు కదా అనే ఆలోచనతో మళ్ళీ తన మనుషుల్ని తీసుకొచ్చి మా మీదకి, మీడియా అందరినీ తీసుకొచ్చి రచ్చ చేసి 1 month మీడియా ముందు పెట్టి, అది 1 year ముందు నుంచి ఆయన సిచ్యువేషన్స్ 1 year ముందు వరకు లేనిది, ఎప్పుడైతే మేము ఓడిపోయామో మాకు అధికారం లేదనిపించిందో అప్పుడు ఆమె వచ్చి ఇవన్నీ చేసినప్పుడు అసలు చాలా లో అయిపోయాను. ఆ టైంలో శ్రీను గారు చాలా ధైర్యం ఇచ్చారు, చాలా సపోర్ట్ ఇచ్చారు. ఆ రికవర్ అవడానికి 1 year పట్టింది. ఇప్పుడు నీ అవ్వ తగ్గేదిలే ఏ ట్రోల్స్ వచ్చినా. ఆ 1 year కూడా అంటే ఫైట్ చేయడం, సొసైటీకి ఆవిడ నెగిటివ్ గా కొన్ని చెప్తోంది, ఆ నెగిటివ్ ని మేము పాజిటివ్ గా మార్చడానికి, నిజాలు చెప్పడానికి మాకు చాలా రోజులు పట్టింది. మ్యామ్ లైఫ్ లో సక్సెస్ అవ్వాలి అంటే వాళ్ళ లైఫ్ ని ఎలా డిజైన్ చేసుకోవాలి ఇప్పుడున్న జనరేషన్? ఎవరైనా సరే ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఖచ్చితంగా ఎదగాలి. మనం ఎంత ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉంటేనే ఉమెన్, మన కుటుంబం కానీ మన పిల్లలు కానీ చాలా బాగుంటారు. అది ఏ పనైనా కానీ, మీకు టైలరింగ్ వస్తే టైలరింగ్ చేసుకోండి, మీకు పచ్చళ్ళు పెట్టడం వస్తే పచ్చళ్ళు పెట్టి అమ్మండి. ఏదైనా సరే పనిలో తక్కువతనం చూడకూడదు. ఏ పని వచ్చినా చేసుకొని స్వతంత్రంగా, ఆర్థికంగా బాగా బలంగా ఉండాలి. ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉంటే ఎప్పుడు కూడా మన ఫ్యామిలీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. నేను లేడీస్కి అదే చెప్తాను, ఎందుకంటే ఎప్పుడు మనతో ఎవరు ఉంటారో ఎవరు వెళ్ళిపోతారో తెలీదు. మనం అయితే ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఎదగాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. మ్యామ్ మీరు చెప్తున్నారా మన లైఫ్ లో ఎవరు ఉంటారో ఎవరు వెళ్ళిపోతారు? అవును, 100% లైఫ్ ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో తెలీదు. ఎవ్రీ ఉమెన్ కూడా ఖచ్చితంగా ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఎదగాలి. మెయిన్ గా హెల్దీగా ఉండాలి. మన హెల్దీగా ఉంటేనే మన ఫ్యామిలీ వెల్దీగా ఉంటుంది. అండ్ నెంబర్ 3 ఎక్కువ కూడా మనం మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి. ఈ 3 కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాలి. లవ్ అంటే ఏంటి అసలు? మాధురి గారికి లవ్ అంటే ఏంటి? ప్రేమ గురించి చెప్పేంత పెద్దదాన్ని కాదు, కానీ ప్రేమ అంటే మెయిన్ అండర్స్టాండింగ్ ఉండాలి బాగా. ఇంకా అంతకుమించి నా దృష్టిలో ఏమీ లేదు. ప్రేమ అందరి మధ్యలో ఉంటుంది. డాటర్ అండ్ ఫాదర్ కు ఉంటుంది, మదర్ అండ్ డాటర్ కు ఉంటుంది, వైఫ్ అండ్ హస్బెండ్ కు ఉంటుంది, ఫ్రెండ్స్ కు ఉంటుంది, అందరి మధ్యలో ఉంటుంది. మెయిన్ అండర్స్టాండింగ్ ఉంటే ఏ రిలేషన్షిప్ అయినా బాగుంటుంది. కానీ చాలా మంది ప్రేమించి మోసం చేస్తూ ఉంటారు కదా మ్యామ్. ఆ ప్రేమించి మోసం చేసే వాళ్ళకి మీరు ఏదైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు మ్యామ్? అసలు అమ్మాయిలు కూడా అదే అంటున్నాను, స్ట్రాంగ్ గా ఉండాలి. మీరు ఎవడో మోసం చేసాడని మీరేదో సూసైడ్ చేసుకోవడం, కోల్పోవడం చేయకూడదు. లైఫ్ లో ఇంకో ఛాన్స్ ఉంటుంది, వాడు కాకపోతే ఇంకోడు ఉంటాడు. అంతేగాని దానికోసం చిన్న నిర్ణయాలు తీసుకోకూడదనే చెప్తున్నాను నేను. ఏం చేస్తే వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు? బ్రేకప్ అయిన అమ్మాయి ఫైనాన్షియల్ గా మీరు ఇండిపెండెంట్ గా ఎదగాలి, మీకంటూ వర్క్ ఉండాలి. మీ వర్క్ బిజీలో మీరు ఎప్పుడు ఉండాలి. దాంతో పాటు రిలేషన్షిప్ ఇవన్నీ ఉండాలి, కానీ అదే లైఫ్ అనుకుని అసలు ఉండకూడదు. సో మనం చేసే వర్క్ లో లవ్ ఉండాలి, కానీ లవ్వే మొత్తం ఉండకూడదు అంటారు మ్యామ్. అలానే మోసం చేసే వాళ్ళకి ఈ మధ్య కాలంలో చాలా మంది చెప్తున్నారు, కర్మ అని సార్ ఫోన్ చేస్తున్నారు. లవ్ అనగానే మేడం కి లైట్లు వెలుగుతాయి, లవ్ అనగానే సార్ ఫోన్ చేస్తారు. ఈ లవ్ కి వీళ్ళకి కనెక్షన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. మీరు
ఐ లవ్ యూ చెప్తే క్యూట్ లవ్ కూడా చూడాలనుకుంటున్నాను నేను. రాజా, What else? ఏంటి? ఐ లవ్ యూ రాజా. చాలాసేపు అయింది కదా, మిస్ అయ్యారా అని. అంతే, హాఫ్ అన్ అవరే కదా అయింది. అంటే హాఫ్ అన్ అవర్ లో ఒకసారి కూడా గుర్తు రాలేదా నేను? చేశాను కదా, నీకన్నా ముందు నేనే చేశాను. సరే, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. రోజుకి 100 సార్లు ఏం చెప్పాలా? ఐ లవ్ యూ చెప్పాలి. ఓకే, ఐ టూ. బాయ్. ఎన్నింటికి వస్తున్నారు? మిస్ అవుతున్నావా? అర్జెంట్ గారా? ఏంటి మీ ఫోన్ వాల్ పేపర్ కూడా సారిదేనా? ఒక్కసారి ఇవ్వండి. ఏంటండి మీ లవ్? నేను లేచినప్పటి నుంచి పడుకునేదాకా అతని ప్రపంచంలో బ్రతుకుతూ ఉంటాలా. మీరు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నట్టు సారా హౌస్ లో ఉన్నట్టు. అవును. అసలు మీ లవ్ స్టోరీ ఎక్కడ అండి స్టార్ట్ అయింది? మా లవ్ స్టోరీ సిచ్యువేషన్ బట్టి వచ్చిన లవ్, అందరికీ తెలిసిందే, చాలా సార్లు చెప్పాను నేను. పొలిటికల్ గా నా జర్నీ అతనితో స్టార్ట్ అయినప్పుడు, నేను అతనితో కలిసి జర్నీ చేస్తున్నప్పుడు, వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో బాగాలేనప్పుడు, ఇవన్నీ రాంగ్ పోర్ట్రేట్ చేసినప్పుడు ఇంకా కలిసి ఉండాలని నిర్ణయం తీసుకొని పుట్టిన ప్రేమ తప్పితే ఏదైనా అట్రాక్షన్ లేకపోతే ఒకళ్ళొకళ్ళు చూసి ఐ లవ్ యూ చెప్పుకోవడం లాంటివి ఏమీ కాదు. తర్వాత ప్రేమ అలా 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 చిగురించింది. మీరు ప్రపోజ్ చేసినప్పుడు ఆయన అసలు ఏం చెప్పారు? ప్రపోజ్ చేసుకోవడం ఏమీ లేదు, అదే చెప్తున్నా. మా దాంట్లో ప్రపోజ్ చేసుకోవడం ఏమీ లేదు. సిచ్యువేషన్స్ బాగా లేనప్పుడు ఇద్దరం కలిసి ఉండాలని నిర్ణయం తీసుకున్నాం. అతను ఒక లీడర్, ప్రజల కోసమే బ్రతుకుతారు అతను. సో అలాంటప్పుడు తను ఒంటరి అయినప్పుడు నేను పక్క నుండి స్ట్రాంగ్ గా నిలబడి, ఆయన ప్రజల కోసం బతికితే ఈవిడ ఆయన కోసమే బతుకుతున్నారు నాకు తెలిసి. ఎందుకంటే ఆయన స్వరం తప్ప ఇంకేం లేదు. లవ్ లో బ్రేకప్ అయిన వాళ్ళు సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. అలా సూసైడ్ చేసుకున్న వాళ్ళకి ఏమి చెప్తారు మ్యామ్ మీరు? లైఫ్ లో సెకండ్ ఛాన్స్ అనేది అందరికీ ఉంటుంది. సో ఎప్పుడు ఒకే దగ్గర ఆగిపోకూడదు. ఇది దేవుడు మీకు ఇచ్చిన జీవితం. మీరు హ్యాపీగా బ్రతకడానికి, ఎవరి కోసమో మన లైఫ్ కోల్పోవడానికి కాదు. మనం పుట్టిన తర్వాత లైఫ్ లో ఏదో ఒకటి సాధించి పోవాలి తప్పితే ఏమీ లేకుండా పోవడం వల్ల అసలు ఉపయోగమే లేదు నాకు తెలిసి. హ్యాపీగా పెళ్లి చేసుకోండి, హ్యాపీగా ఉండండి, అంతేగాని సూసైడ్ లాంటి నిర్ణయాలు అస్సలు చేసుకోకూడదు. మనల్ని నమ్మి మన పేరెంట్స్ ఉంటారు, తర్వాత పిల్లలు ఉంటారు. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఏమైనా అయిపోయింటే నా పిల్లలు ఏమై ఉండేవాళ్ళు, నా పేరెంట్స్ ఏమై ఉండేవాళ్ళు. ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉన్నాగా. మ్యామ్ మీరు మనీకి వాల్యూ ఇస్తారా, రిలేషన్ కి వాల్యూ ఇస్తారా? అఫ్ కోర్స్ మనీ కూడా ఇంపార్టెంట్ లైఫ్ లో. మనీ లేకుండా లైఫ్ లీడ్ చేయడం చాలా కష్టం. చాలా మంది మనీ కాదు అని అంటారు, కానీ అలా అసలు ఏమీ- మాధురి గారు అలా ఏమీ ఇట్లా- ఇట్లా చెప్పేస్తుంది ఆమె ముఖం మీద. మళ్ళీ మనీ లేకపోతే ఒక స్టెప్ కూడా బయటకు వేసి వెళ్ళడం కూడా చాలా కష్టం. డబ్బులు లేకుండా బ్రతికేస్తాం. ప్రేమ ఉంటే చాలు, తొక్క అవన్నీ స్టోరీస్, సినిమాలు చూడడానికి బాగుంటాయి, కానీ డబ్బు లేకపోతే జీవితం చాలా కష్టం. అందుకే అంటున్నా, డబ్బు సంపాదించుకున్న తర్వాత ప్రేమలు దోమలు చూసుకోండి, కానీ లైఫ్ లో మనీ అనేది చాలా ఇంపార్టెంట్. రిలేషన్స్ కూడా ఇంపార్టెంట్, రెండు ఇంపార్టెంట్, రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. చాలా మంది మనీయే ఇంపార్టెంట్ అని చెప్పి రిలేషన్స్ బ్రేక్ చేస్తారు, ఫ్యామిలీని ఇంట్లోంచి బయటికి గెంటేస్తారు. మదర్ ఫాదర్ అని కూడా చూడరు మ్యామ్. అసలు వాళ్ళు ఒక ఆస్తుల కోసం, వాళ్ళ ఒక ఆనందాల కోసం ఇంట్లో పేరెంట్స్ ని బయటికి గెంటేస్తూ ఉంటారు. సో మీకు ఏమనిపిస్తుంది మ్యామ్? అలా గెంటేసినప్పుడు నీ పిల్లలు నిన్ను కూడా చూస్తున్నారు కదా, మరి నిన్నేం చేస్తారు? వాళ్ళు పెద్ద అయ్యాక, వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యాక నిన్ను కూడా సేమ్ అదే చేస్తారు. మనం ఏం చేస్తే మన పిల్లలు మన నుంచి అదే నేర్చుకుంటారు. మ్యామ్ నిజంగా అది జరుగుతుందంటారా? 100%. ఇప్పుడు నేను నా అత్త మామల్ని గెంటేసాను అనుకోండి, రేపొద్దున్న నా పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళు కూడా అలాగే చేస్తారు కదా, సేమ్ సిచ్యువేషన్ కదా. సో రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్ డబ్బుతో పాటు. ఒక డబ్బుతోనే మన లైఫ్ గడపలేం కదా. కష్టం, మన హ్యాపీనెస్ ని కానీ, మన బాధని కానీ షేర్ చేసుకోవడానికి మన అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మన పక్కన ఎవరో ఒకరు ఉండాలి. లేనప్పుడు ఆ జీవితం చాలా చప్పగా ఉంటుంది. నాకైతే చుట్టూ జనాలు ఉంటేనే ఇష్టం. ఎందుకు మేము అట్లా? ఎందుకో ఎప్పుడు ఇంట్లో కూడా ఒక 10-20 మందితో ఉంటేనే నాకు ఇష్టం. అసలు ఒక్కదాని కూడా నాకు అస్సలు నచ్చదు. అవునా సార్, మీకు టైం ఇచ్చే అంత స్పేస్ ఉంటుందా, లేకపోతే ఇంటి నిండా ఖచ్చితంగా మన టైం అనుకుంటూనే అన్ని బ్యాలెన్స్ చేసుకుంటాం. మా టైం మేము ఉంచుకుంటాం, మిగతా వాళ్ళు కూడా టైం ఇస్తాం. మాధురి గారి లాగా సెటిల్ అయ్యాకే మనం పెళ్లి చేసుకోవాలి, ఎంగేజ్ లో పెళ్లి చేసుకోకూడదు అన్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఎప్పుడు ఏం జరగాలి అది జరిగితే బాగుంటుంది, కానీ సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవాలి. కానీ మీరు కష్టాలు పడ్డాక సెటిల్ అయినట్టు అనిపించింది. నేను ముందు నుంచి కూడా నేను ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గానే ఉన్నాను. పెట్రోల్ బంక్స్ రన్ చేశాను, రియల్ ఎస్టేట్ చేశాను, వెంచర్స్, అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ ఫాదర్ తో పాటు చేశాను. తర్వాత పాలిటిక్స్ లోకి వచ్చాను. పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత డిస్టర్బెన్సెస్ అన్ని క్రియేట్ అయ్యాయి. మా ఫాదర్ ఇన్ లా వాళ్ళు, మా ఫాదర్ వాళ్ళు బాగా ఫైనాన్షియల్ గా సెటిల్డ్. సో చిన్నప్పటి నుంచి బాగా అల్లారు ముద్దుగా పెరిగిన అమ్మాయిని ఒకేసారి కష్టాలు, ఈ పాలిటిక్స్ లోకి వచ్చాక కష్టాలు అనిపించాను. మెయిన్ రాజకీయాల్లోకి మహిళ వచ్చిందంటే ఎంత బురద జల్లుతారంటే ఆమెని. ఈ సిచ్యువేషన్ నా ప్లేస్ లో ఇంకే ఫీల్డ్ లో ఉన్నా సరే ఇంత ఫేస్ చేయరు ఎవరు కూడా. నేను పొలిటికల్ గా ఉన్నాను కాబట్టి నన్ను ఇంత నెగిటివ్ చేశారు. ఎంతమంది 2 వయసు పెళ్లిళ్ళు చేసుకోలేదు చెప్పు? నేను ఒక్కదాన్నే 2 పెళ్లిళ్ళు చేసుకున్నానా? పొలిటికల్ గా ఉన్నాను కాబట్టి నన్ను ఇంత నెగిటివ్ చేశారు.
మీరు చూసుకోండి, ఓన్లీ పొలిటీషియన్స్ లైఫ్ మాత్రమే 2 పెళ్లిల్ని ఎక్కువ చేసి చూపిస్తారు. మిగతా అందరి పర్సనల్ లైఫ్ లో ఉన్నవే ఇవన్నీ, వాటిని ఎవరు హైలైట్ చేయరు. మొత్తానికైతే అట్లా అంటారు. మ్యామ్, మీకు డబ్బులు తీసుకొని అంటే ఓట్లేసే వాళ్ళు ఇష్టమా, డబ్బులు తీసుకోకుండా జెన్యున్ గా ఓట్లేసే ప్రజలంటే ఇష్టమా? అసలు నాకు రాజకీయం డబ్బుతో ముడిపెడితే అసలు ఇష్టం ఉండదు. రాజకీయం అనేది ప్రజల కోసం చేయాలనే ఆలోచన ఉంటేనే రాజకీయాల్లోకి రావాలి. సో డబ్బు అనే ఆలోచన ఉంటే రాజకీయాలకు రావాల్సిన అవసరం లేదు, వ్యాపారాలు కూడా చేసుకోవచ్చు. మనుషులు కూడా ఎలా ఉంటున్నారంటే ఆ టైంకి ఎలక్షన్ టైంలో డబ్బులు తీసుకొని ఎవరికొకరికి ఓటేసే ఆలోచనలో ఉన్నారు, తర్వాత వాళ్ళ ఫ్యూచర్ ని మర్చిపోతున్నారు. సో డబ్బుల కోసం ఆలోచించకుండా ఓటేసే సిచ్యువేషన్ ఇంకా ఎప్పుడు ఇండియాలో వస్తుందో నాకైతే తెలియదు. మ్యామ్, అసలు నేను మీ వీడియోస్ చూస్తూ ఉంటాను. అసలు మీరు పెళ్ళిళ్ళకి వెళ్తే అసలు మీ వెనక కొన్ని వందల వేల మంది ఉంటారు, అట్లా హగ్ చేసుకుంటారు, మిమ్మల్ని ఇట్లా పట్టేసుకుంటారు అమ్మ అమ్మ అని. కానీ ఎందుకు మ్యామ్ సార్ ఎందుకు ఓడిపోయారు? మీకు ఇంత ఫాలోయింగ్ ఉంది అసలు. శ్రీను గారు అంటే చాలా అభిమానం ఉంది ప్రజల్లో. ఇప్పటికీ నేను చూస్తూనే ఉన్నాను, పబ్లిక్ లోకి వెళ్తూ ఉంటే ప్రజలు చాలా బాగా రియాక్ట్ అవుతారు. కానీ అక్కడ అపోనెంట్ అచ్చెన్నాయుడు వాళ్ళు ఎక్కువగా ఈ రిగింగ్లు చేయడం, రౌడీజం చేయడం చాలా ఎక్కువ. శ్రీనివాస్ గారి ఎంపీగా పోటీ చేసినప్పుడు 3,000 ఓట్లతో ఓడిపోయారు. అవి కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అప్పుడు లెక్క పెట్టమంటే లెక్క పట్టుకున్న చాలా రచ్చ చేశారు అక్కడ. లేదంటే అప్పుడు అతను ఎంపీగా గెలిచి ఉండేవాళ్ళు. అతి తక్కువ ఓట్స్ తో ఓడిపోతారు శ్రీనివాస్ గారు. ఎందుకంటే రౌడీజం, ఇలాంటి దొంగ రాజకీయాలు, ఇలాంటి డబ్బు, వీటి వల్లే శ్రీని గారు ఎప్పుడు ఓడిపోతూ ఉంటారు. వ్యాపారంగా కూడా చాలా కోల్పోయారు, మైన్స్ కోల్పోయాం. మొన్న రీసెంట్ ఎలక్షన్స్ లో మేము 50 crores మైన్స్ లో లాస్ అయ్యాం. ఇంకొక మైన్ ఆపేశారు, పోర్ట్ లో బిల్స్ ఆపేశారు. మమ్మల్ని చాలా నాశనం చేశారు రాజకీయంలో. అయినా సరే శ్రీని గారు ఇంకా ప్రజలే అంటారు, ప్రజలతోనే ఉంటారు. నీతిగా రాజకీయం చేసే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దువ్వాడ శ్రీనివాస్ గారు మాత్రమే. ఒక్క మచ్చ కూడా ఉండదు అతని మీద. ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో విన్ అవుతారు అంటారా సారు? ఖచ్చితంగా. మీరు ఎట్లా గెస్ చేస్తున్నారంటే లక్ ఆయనకి మీ ద్వారాగా వచ్చింది? అయ్యా, ఆఫ్ కోర్స్ అలాగే అనుకుంటా. ఈసారి ఖచ్చితంగా మా ఆయన గెలుస్తారు. ఎందుకంటే జనాలు కూడా ఇప్పుడు తెలుసుకున్నారు చక్కగా, ఖచ్చితంగా గెలుస్తారు. సారు కెమెరా అనుకొని ఒక్కసారి ఈసారి నేను గెలిపిస్తా అట్లా ఏదైనా ఒక డైలాగ్ చెప్పండి, నేను చూడాలనుకుంటున్నా మిమ్మల్ని ఆ యాంగిల్లో. అసలు సార్ పేరు చెప్తే ఆవిడ అసలు చైర్లోనే ఉండదు, ఇట్లా 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 చెప్పండి మ్యామ్ ఒక్కటి. రాజా, ఈసారి ఎలక్షన్ లో నేను గెలిపిస్తా. ప్రెసెంట్ ఉన్న ఈ పాలిటిక్స్ లో మీకు నచ్చిన రాజకీయ నాయకులు అంటే ఎవరు అఫ్ చెప్తారు? కోర్స్ మాకు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే. నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి అతని ఫాలోవర్నే. స్టిల్ ఇప్పటికీ మాకు అతను అంటేనే ఇష్టం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో సార్ గెలుస్తారా మ్యామ్? మళ్ళీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారు. ఎందుకు అనుకుంటున్నారు మీరు అట్లా? ఎందుకేంటి, ఖచ్చితంగా అవుతారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అంటే కలిసి ఉన్నారు, పక్కా అది పోటీ. ఆల్రెడీ ప్రజల్లో వ్యతిరేకత స్టార్ట్ అయ్యింది ఈ కూటమి ప్రభుత్వం మీద. సో అఫ్ కోర్స్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్స్టాగ్రామ్ లో ఇట్లా రోడ్లు బాగాలేదు, అట్లా బాగాలేదు అంటే ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వడం చేస్తున్నారు అని కూడా నేను చాలా అదే చూసాను. మీరు ఇన్స్టాగ్రామ్స్ చూసి మోసపోతున్నారు మరి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కనిపిస్తున్నారు చెప్పు అసలు? నేను అచ్చేస్తా ఇచ్చేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కాపు కాస్తున్నారు, అంతకుమించి ఏం చేయట్లేదు కదా. ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ అభిమాని కూడా పవన్ కళ్యాణ్ గాని సీఎం గా చూడాలనుకున్నారు. అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఎందుకంటే ఎప్పటికీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పళ్ళకి మోస్తూనే ఉంటాడు, ఇంకెప్పుడు సీఎం అవుతాడు. మరి పవన్ కళ్యాణ్ నమ్ముకునే ప్రజలు ఏమవుతారు? దీనికోసం పవన్ కళ్యాణ్ ని ప్రజలు ఎన్నుకున్నారు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు గెలిచినా వాళ్ళు అనుకున్నది చేయలేదు అంటారా? అఫ్ కోర్స్ చేయలేదని అంటున్నాను. చేయలేదు, అందుకే జనాల వ్యతిరేకత స్టార్ట్ అయింది. మేము ఎక్కడికి వెళ్ళినా జనాలు అదే చెప్తున్నారు. ఓ, మీకు ఆల్రెడీ చెప్పడం కూడా జరుగుతుంది. మరి మేము సార్తో పాటు తిరుగుతున్నప్పుడు జనాలు అదే చెప్తున్నారు కదా, వ్యతిరేకత స్టార్ట్ అయింది. అండ్ జన సైనికులకి ఎక్కడ కూడా అసలు ఏ వాల్యూ లేదు, వాళ్ళ జెండా మోసే కూలీలుగానే మిగిలిపోయారు తప్పితే ఎక్కడ కూడా వాల్యూ లేదు. పవన్ కళ్యాణ్ గాని సీఎం గా చూడాలనుకున్నారు, అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఎందుకంటే ఎప్పటికీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పళ్ళకి మోస్తూనే ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారి పల్లకిని పవన్ కళ్యాణ్ మోస్తున్నారు తప్పితే పవన్ కళ్యాణ్ ఇండిపెండెంట్ గా ఎదగట్లేదు. ఆయన ఒకవేళ సింగిల్ గా ఉండుంటే, అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్తున్నారు, సింగిల్ గా పోటీ చేస్తే ఎవరి దమ్మేంటో తెలుస్తుంది. అమ్మో ఏంటి మేడం మీరు అసలు ఇంత. ఇప్పుడు ముగ్గురు కలిపి వచ్చారు, 60% ఓట్ బ్యాంకింగ్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారికి సింగిల్ గా వచ్చారు, 40% ఓట్ బ్యాంకింగ్ వచ్చింది, అంతే కదా. సో అంత సింపుల్ గా చెప్పేశారు మీరు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డినే జనాలు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తారు. మేడం అయితే అసలు పక్కా గెలుస్తారు అంటున్నారు, కానీ ఎవరు గెలుస్తారు అనేది నాకు చూడాలని ఉంది. ఎందుకంటే ఈ రాజకీయాల్లో నాకు అసలు జీరో.
మీరు ఎవరికైనా ఇంత ఫటాఫట్ ఇచ్చేస్తారు కదా, మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా మిమ్మల్ని అటాక్ చేయడం కానీ, మిమ్మల్ని ఏదైనా చేయాలని ట్రై చేయడం కానీ అట్లా ఏదైనా అంత జరిగిందా? సీన్ ఎవరికి లేదు. మా మీద ఎవరు ఏం చేయకపోవడానికి రీజన్ ఒకటే, ఎందుకంటే శ్రీనివాస్ గారి మీద అవినీతి మరకలు లేవు కాబట్టి. అలా ఉన్నవాడు ఎప్పుడైనా స్ట్రైట్ ఫార్వర్డ్ గానే ఉంటాడు. తప్పు చేసిన వాడు వాళ్ళ కాలు వీరి కాలు పట్టుకొని బతిమాలుకొని ఉంటాడు. శ్రీనివాస్ గారు ఎప్పుడు కూడా ఏ అవినీతి చేయలేదు, పదవి దుర్వినియోగం చేయలేదు, ఎక్కడ భూ కబ్జాలు చేయలేదు, ఎక్కడ ఒక్క రూపాయి లంచం తీసుకోలేదు. సో దేనికి భయపడాలి ఎవరైనా? అందుకే స్ట్రైట్ ఫార్వర్డ్ గా క్వశ్చన్ చేస్తారు. అన్యాయం జరిగితే కుండ బద్దలు కొట్టి మరి శ్రీని గారు అడుగుతారంటే అది ఎక్కడి నుంచి వచ్చిన ధైర్యం? తప్పు చేయలేదు కాబట్టి వచ్చిన ధైర్యం. సో అందుకే ఇంతవరకు స్టేట్ లో ఇంతమంది మీద కేసెస్ పెట్టి అరెస్ట్ చేశారు. శ్రీనివాస్ గారిని ఏమి చేయలేకపోయారు, ఎందుకంటే అవినీతి మరక లేదు కాబట్టి. మమ్మల్ని ఏం చేయాల్సిన అవసరం లేదు. ఏం చేయగలరు? ఇలాంటి తిరుపతిలో చిన్న ఇష్యూస్ చేస్తారు, అంతకుమించి ఏం చేయలేరు కదా. కేక్ కట్ చేశారు నాకు ఇష్యూ కేసు పెట్టడం, రీల్స్ చేయకుండా రీల్స్ చేశారని చెప్పి కేసు పెట్టడం తప్పితే చిన్న ఇలాంటి చీప్ ట్రిక్స్ చేస్తారు తప్పితే ఇంకెవరు మమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం కూడా వాళ్ళకి ఎవరికి లేదు. మ్యామ్, ఎప్పుడైనా సార్ కోసం మీరు త్యాగం చేసి వదిలేసింది ఏదైనా ఉందా? ఇంతకన్నా ఇంకేం త్యాగం చేయాలి? సమాజంతో ఫైట్ చేశాను, ఎంతకన్నా ఇంకేం కావాలి ఆడపిల్లగా? సార్ మీకోసం సార్ నా కోసం చాలా వదిలేశారు. సమాజంతోనే ఫైట్ చేశాను, ఇంకెంతకన్నా సాక్రిఫైస్ లేవుంటాయి. ఎన్ని కామెంట్స్ పెట్టాడు, వాడికి ఏం తెలుసు అని పెడతాడు. ఇప్పుడు నా లైఫ్ నాకు తెలుస్తుంది, నా సిచ్యువేషన్ బాగుంటే నేనెందుకు ఇంకొక లైఫ్ చూస్ చేసుకుంటాను? అతను బాగుంటే ఒక పొలిటికల్ గా ఉండి ఇంత పొజిషన్ లో ఉండి అతను ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటాడనే ఆలోచన ఉండాలి కదా. పని పాట లేని వదవల్ల మాత్రమే కామెంట్స్ పెడతాను. ఇప్పుడు 9 కోట్ల మంది జనాభాలో సోషల్ మీడియా 6 కోట్ల మంది యూజ్ చేస్తారు అనుకోండి, దాంట్లో 1 లక్ష మంది నెగిటివ్ కామెంట్స్ పెడతారు. అంతకుమించి 6 కోట్ల మంది మనకు అభిమానిస్తున్నారు కదా, అలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అంతే హ్యాపీగా ఫీల్ అవ్వాలి. నెగిటివ్ అయితే తీసుకునేదే లేదు. పని పట్టలేని వెదవలే కామెంట్స్ పెడతారు. అంటే ఎవరైనా మీ మీద పెట్టించడం కానీ అట్లా కూడా జరుగుతాయా? ఆఫ్ కోర్స్ 100% ఎందుకు పెట్టరు? ఇప్పుడు అదే కదా పొలిటికల్ గా, అదే మనకి చెప్తున్నాను. ఒక మహిళ పొలిటికల్ గా ఉందంటే తనకు వచ్చే నెగిటివ్ ఇదే. పొలిటికల్ గా ఎవరైతే లేడీస్ ఉన్నారో అందరికీ నెగిటివిటీ ఖచ్చితంగా ఉంటుంది. కింద చూస్తే కామెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి. అసలు నేను కామెంట్స్ చదవని తెలుసా? కామెంట్స్ ఆపేస్తారా మ్యామ్? ఆపను. తిట్టుకుంటే నేను అస్సలు ఆపను. కామెంట్స్ చదవను. మన పని మనది, నా పని నేను చేసుకుంటూ పోతా. నాకు ఇంతవరకు సొసైటీలో వెళ్ళేటప్పుడు డైరెక్ట్ గా ఒక్కడు కూడా నువ్వు ఏంటని క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా నాకు ఎదురుపడలేదు. నిజంగా అలాంటి తప్పు చేస్తే నిజంగా అడుగుతారు కదా ఎవరైనా సరే. అభిమానించే వాళ్ళనే నేను చూసాను తప్పితే నన్ను అసహించుకునే వాళ్ళని నేను ఇంతవరకు ఒక్కరిని కూడా చూడలేదు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కామెంట్స్ చేసే వాళ్ళు తప్పితే డైరెక్ట్ గా నేను ఎంతవరకు చూడలేదు. సో దానికోసం మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను చక్కగా నా లైఫ్ లీడ్ చేసుకుంటున్నాను, మంచిగా నా పిల్లల్ని ముగ్గురిని పెంచుకుంటున్నాను, మంచిగా బిజినెస్ చేస్తున్నాను. ఇప్పుడు 100 మందికి జాబ్ ఇస్తున్నాను, ఇంకో 2 months లో ఇంకొక 100 మందికి జాబ్స్ ఇస్తాను. హ్యాపీగా లైఫ్, నేను హ్యాపీగా నా వల్ల ఇంకొక 200 మంది 300 మంది బ్రతుకుతున్నారు హ్యాపీగా. నేను దానికోసం హ్యాపీగా ఉన్నాను, నా కింద బతుకుతున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. సో ఎవడో కామెంట్ పెట్టాడని నేను పట్టించుకోవాల్సిన అవసరం నాకు అస్సలు లేదు. అసలు మీకు కోపమే అందమా, అందమే కోపమా? మీకు నాకు తప్పు చేస్తే కోపం వస్తుంది, తప్పుగా మాట్లాడినా కోపం వస్తుంది. మీరు ఎలా చేసిన కోపం కూడా కాసేపే ఉంటుంది, ఆ కోపం కూడా ఎక్కువసేపు ఉండదు. మా ఆయన అన్నట్టు ఇంతసేపే, ఆ తర్వాత అస్సలు కోపమే ఉండదు. ఎంత త్వరగా వస్తుంది. నిజం తిడతారు, అప్పుడే మీరు బిజినెస్ చేస్తూ 100 మందికి జాబ్ ఇచ్చాను అన్నారు. ఇప్పుడు ఏం బిజినెస్ చేస్తున్నారు? అదేంటి వర్ష, అందరికీ తెలుసు. నువ్వు ఎంతవరకు మా స్టోర్ కూడా రాలేదు. మీరు నన్ను పిలిచారా? మీరు నేను పిలవాలా? లేదు. మీకు ఒక విషయం తెలుసా, మీరు చేసే ప్రతి రీల్ నుంచి అసలు సార్ని అక్కడ కూర్చోబెట్టుకొని మీరు ఇక్కడ కూర్చుంటారు, ఇట్లా పడుకొని అసలు యాక్చువల్ గా ఈ వర్క్ క్లాస్ హిల్స్ కూడా ఎలక్షన్ రిజల్ట్ యూనిక్ గా ఉంటాయి. మీ కలెక్షన్ చాలా యూనిక్ గా ఉంటుంది. ఆ రిజల్ట్ రోజు మైన్స్ ఆపేశారు కదా, ఆపేసినప్పుడు అప్పటికి వరకు ఒక 50 crores ఇన్వెస్ట్ చేసాం దాంట్లో. మనకు అలా ఆగిపోయింది. ఎలక్షన్ లో 50 crores ఖర్చు పెట్టేసాం, అది పోయింది. అప్పటి వరకు సార్ పోర్ట్ కాంట్రాక్ట్ వర్క్ చేశారు, అవి కూడా పోయాయి. ఇంకా ఏమి లేక 0 stage లో ఉన్నాము ఇద్దరం రిజల్ట్ తర్వాత. సో ఏం చేయాలని ఆలోచించుకున్నప్పుడు నాకు ఈ శారీస్ అంటే ఇష్టం అని శ్రీనివాస్ గారు గమనించి నాకు ఈ బిజినెస్ స్టార్ట్ చేయించి వక్లా సిల్స్ అని పెట్టారు. మేము వెంకటేశ్వర స్వామి భక్తులం కాబట్టి జాతకం ప్రకారం వా అనే వర్డ్ వచ్చినప్పుడు స్వామి నేమ్ ఎలా పెట్టాలని ఆలోచిస్తున్నప్పుడు స్వామి మదర్ వక్లాదేవి కాబట్టి వక్లాదేవి స్వామి గారి కళ్యాణం దగ్గరుండి చేయించింది. సో అందుకనే వక్లా సిల్స్ అనే పేరు పెట్టుకుందాం, ఎందుకంటే కళ్యాణంకి బట్టలు ఇక్కడ నుంచి వెళ్తే హ్యాపీగా ఉంటుంది కదా అని వక్లా సిల్స్ స్టార్ట్ చేసాం. రేపటికి 1 year యానివర్సరీ కంప్లీట్ అయింది. ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారంటే నిజంగా తెలంగాణ ప్రజలైతే చాలా మంచోళ్ళబ్బా. అవునా? పాపం వాళ్ళ ఏరియా దగ్గరలో జూబ్లీహిల్స్ లో ఉంటారు, అక్కడ దగ్గరలో స్టోర్స్ ఉన్నా సరే మాధురి దగ్గర కొనవాలి, సపోర్ట్ చేయాలని ఆలోచనతో మియాపూర్కి వచ్చి మరి శారీస్ తీసుకొని చాలా బాగా సపోర్ట్ చేస్తారు. అసలు మీ కలెక్షన్ బేసిక్ గా అందరికి నచ్చుతాయి. కరెక్ట్ గా మనకి ఉంది అంటే దాని మీదే ఫోకస్ పెడితే అంత వర్కౌట్ అవుతుంది అన్నట్టు. మీరు గర్ల్ కాబట్టి గర్ల్స్ కి ఎలాంటి నచ్చుతాయి శారీస్ కాబట్టి ముందు నుంచి శారీస్ అంటే ఇష్టం కాబట్టి దగ్గరుండి నేనే డిజైన్ చేయించుకోవడం, పట్టు చీరలు దగ్గరుండి ఓన్ వీవర్స్ మగ్గాలతో వీవింగ్ చేయించుకోవడం. సో అందుకని జనాలు కూడా డిజైన్స్ బాగా నచ్చి ఆంధ్ర
వాళ్ళు వస్తున్నారు, తెలంగాణ వాళ్ళు వస్తున్నారు. 1 year అయింది కదా, 1 year లో ఎంత వచ్చింది మ్యామ్? బానే వచ్చింది. బాగానే వచ్చిందా? వచ్చిన శ్రీనివాస్ గారు అన్ని సోషల్ యాక్టివిటీస్ కి అయిపోతుంటాయి. తను ఎవ్రీ మంత్ ఇలా డబ్బులు వస్తే అలా పనిచేస్తూనే ఉంటారు. సార్ మీరు ఎక్కడెక్కడ తిరుగుతుంటారు సార్? ఎప్పుడు కూడా ₹1 కూడా దాచుకోదు తెలుసా అతను. అవునా? అసలు నేను ఇంకా గోల్డ్ కొనుక్కుంటూ ఉంటాను కానీ ఎప్పుడు అకౌంట్ లో ₹1 కూడా ఉంచుకోరు. మంత్లీ ఇంత అని చెప్పి అలా వెళ్తారు, ఆ టెక్కల్లో అలా ఖర్చు పెట్టేస్తారు. అందరికి చదువు లేని వాళ్ళకి ఎడ్యుకేషన్ గానీ హెల్త్ గానీ ఇలా అందరికి ఖర్చు పెట్టేసి మళ్ళీ హైదరాబాద్ వచ్చేయడం. ఇంకా మీరు కష్టపడింది అంతా సార్ పంచుతూనే ఉంటారు. మ్యామ్ మీరు మంత్లీ ఎంత మందికి శాలరీ ఇస్తారు, ఎంత ఇస్తారు? ఒక 25 lakhs సాలరీస్ ఇస్తున్నాం మంత్లీ. మ్యామ్ మీరు 25 lakhs శాలరీ ఇస్తున్నారంటే ఇప్పుడు మన ఆస్తి ఎంత మేడం? ఆస్తి కాదు, బిజినెస్ టర్న్ ఓవర్. అదే మనది ఎంత ఉంది మేడం? ఎంతో ఉందిలే దేవుడు ఇచ్చినంత వరకు. అట్లీస్ట్ 50%. నువ్వు ₹1 ఎవరికైనా ఇస్తే నీకు భగవంతుడు ₹2 ఇస్తాడు. అంటే వచ్చింది మనం దాచుకోవాలి, రేపొద్దున ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలీదు అంటారు కదా మేడం. దాచుకోవాలి, అందుకే నేను సేవింగ్ చేస్తూ ఉంటాను, మా ఆయన దానాలు చేస్తూ ఉంటారు, సరిపోతుంది. దానాలు చేస్తే మనకి మనం అనుకున్న దానికంటే ఎక్కువ వస్తుందా? భగవంతుడు ఎప్పుడు మనుషుల రూపంలోనే మనం చూసుకోవాలి. గుడికి వెళ్ళి లక్షలు ఇచ్చే బదులు నువ్వు కనిపించే మనుషులకి సాయం చేస్తే చాలా మంచిది. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, మీరు ఎలాంటి సహాయాలు చేయాలనుకుంటున్నారు? నాకు తెలిసి లస్సీలు, జ్యూసులు అలా కాదు కానీ శ్రీనివాస్ గారి హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ పూర్ పీపుల్ కి చాలా మంది చదివిస్తూ ఉంటారు. చాలా మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ లో ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడం అలాంటివి చేస్తాం. బిగ్ బాస్ రెమ్యూనరేషన్ కూడా మొత్తం పనిచేశారు కదా, నేను అట్లీస్ట్ కొంచెమైనా ఉంచుకుంటారంటే ఇవ్వలేదు నాకు. అది కూడా పనిచేస్తారు. అట్లా చిల్ అవుతున్నారేంటి? అసలు రెమ్యూనరేషన్ వద్దన్నారు బిగ్ బాస్ లో శ్రీన్ గారు, కానీ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చింది సార్ వాళ్ళ క్యాన్సర్ పేషెంట్ కి ఇంకెవరికి ఇచ్చేసారు. మీరు ఎప్పుడైనా సార్కి ఇది వద్దు అని ఎప్పుడైనా మీరు అడ్డుగా నేను ఎప్పుడు చెప్పలేదు. ఎందుకట్లా? అతను ఏం చేసినా మంచి చేస్తారు. హీస్ మిస్టర్ పర్ఫెక్ట్, దాన్ని చెప్పడానికి ఇంకేం మ్యామ్ ఒక్కసారి నా కోసం మళ్ళీ ఒక్కసారి అడగాలి. లేదురా, నిజంగా హీస్ మిస్టర్ పర్ఫెక్ట్. తనకి చెప్పడానికి ఏం ఉండవు. ఏం చెప్తాం మనం, ఇది వద్దు అని చెప్పడానికి ఏం ఉండవు. నేను ఇంతవరకు ఏది చెప్పలేదు. నీ పడిపోయా ఏదో మ్యాజిక్ ఉంది సార్ మీలో. మా మేడం మీరు ఏది చెప్పిన అంటున్నావే. మేడం బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు మీ మీద వేరే విధంగా కూడా పిచ్చిగా చేసినప్పుడు నాకు కోపం నిజంగా వచ్చింది. బ్యాన్ చేయాలని, తను ఉంటే ఇది బిగ్ బాస్ క్లోజ్ చేయాలని ఇష్టం వచ్చినట్టు చూస్తాను మొత్తం. అది కూడా మీరు ఎంజాయ్ చేసి ఉంటారు నాకు తెలుసు. వాడు 24 గంటలు నా కోసం ఆలోచించి తిరిగాడు కదా మొత్తం అంతా. వాడు పెళ్ళం కోసం కూడా ఆలోచించడా లేదు మరి. మ్యామ్ ఇప్పుడు సార్ వచ్చి అరే నువ్వు నా కోసం అసలు ఈ ఫీల్డ్ లోనే ఉండొద్దు అంటే మీరు మానేస్తాను? మానేస్తాను 100%. దాంట్లో డౌట్ ఏం లేదు. ఆల్మోస్ట్ ఒక 5-6 క్యారెక్టర్స్ వచ్చాయి, దాంట్లో అతను 4 కూడా రిజెక్ట్ చేశారు. ఫస్ట్ మీరు ఏం చేయాలని సార్ వింటారా? ఆఫ్ కోర్స్ నేనేం విన్నాను. ఒక 4 క్యారెక్టర్స్ తనకి నచ్చలేదు. ఎవరో ఒక పర్సన్ కి వైఫ్ గా ఇంకేదో చెప్పారు, రిజెక్ట్ చేశారు. సార్ ఆయనకి నచ్చలేదా? ఆయనకి సార్కి నచ్చకపోతే అసలు ఒప్పుకోరు. దాంట్లో ఇంకా మన పక్కన చేసే వాళ్ళు కూడా సార్కి నచ్చాలి, ఆ క్యారెక్టర్ కూడా నచ్చాలి. ఏదైనా సరే మూవీస్ కూడా వద్దంటే ఇంకా ఇంకా ఏదైనా బిగ్ బాస్ కూడా నేను స్టార్టింగ్ వెళ్ళాల్సింది కదా, వద్దన్నారు, వెళ్ళలేదు. తర్వాత మళ్ళీ కొంచెం రిక్వెస్ట్ చేసి ఒప్పుకుంటే మళ్ళీ వైల్డ్ కార్డ్ వెళ్ళాలి. మీకు చాలా నచ్చుతుంది ఒక క్యారెక్టర్ చేయాలనో లేకపోతే ఒక షో చేయాలనో పక్కా ఫిక్స్ అయిపోయారు చేయాలని. సార్ వద్దన్నారు, అయినా మీరు చెయ్యాలని సార్తో ఫైట్ చేశారు. వద్దంటే ఇంకా ఫైట్ చేయడం ఏమి ఉండదు. వద్దంటే వద్దు. నాకు అతనితో హ్యాపీగా బతకాలని ఉంది. అసలు డిస్టర్బెన్సెస్ అసలు నాకు వద్దు. ఎందుకంటే చాలా కాంట్రవర్సీస్ మధ్యలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసుకొని ఈ లైఫ్ స్టార్ట్ చేసుకొని ఈ లైఫ్ మళ్ళీ డిస్టర్బ్ చేసుకోవాలని లేదు. సో అతను ఏదంటే అది, అతను నో అంటేనో ఎస్ అంటారు. ఇంత స్ట్రాంగ్ గా ఉండే మా మాధురి గారు ఎప్పుడైనా ఇట్లా పట్టుకుని ఏడ్చిన రోజులు ఉన్నాయా? ఇలాంటివి నెగిటివ్ చేసినప్పుడు ఆడపిల్లలకి ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా, నాకు కూడా అలాగే బాధ అనిపిస్తుంది. ఎవరికి లేని సపోర్ట్ నాకు పక్కన ఉంది కాబట్టి కొంచెం ధైర్యంగా అలా లైఫ్ లీడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మాధురి నువ్వు నాకు ఏదైనా చెప్పాలి అనుకుంటే చెప్పు అంటే మీరు ఏం చెప్తారు దేవుడికి? నిజంగా చెప్పాలనుకుంటే నాకు ఫస్ట్ హస్బెండే శ్రీన్ గారు అయి ఉంటే బాగుండేదని చెప్తా. మొత్తం శ్రీని గారే ఉన్నారా మ్యామ్? అట్లా చెప్తారు. అవును, అప్పుడు ఈ కాంట్రవర్సీస్ ఈ నెగిటివ్ ఏమి ఉండదు కదా, హ్యాపీగా మా ఇద్దరే ఫస్ట్ ఇచ్చి ఉండేవాళ్ళం కదా. ఏం కావాలి అని అడిగితే మీరు ఏం కోరుకుంటారు? నేను వద్దు, మా ఆయన ఎమ్మెల్యే అయితే చాలు ఈసారి, మా ఆయన కోరిక.
ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా చూడు అట్లుండాలి, నువ్వు పొద్దున్న లెగిస్తే అది కావాలి ఇది కావాలి, వైఫ్ అండ్ హస్బెండ్ మొత్తం ఈ వీడియో చూస్తే అది గొడవ కావాలి ఇది కావాలని అడగాల్సిన అవసరం లేదు. ప్రతి మగాడు కూడా భార్య కోసమే కష్టపడతాడు, వాడి కోసం ఏం కష్టపడ్డు, వాడు ఏం కష్టపడినా తెచ్చి మనకే ఇస్తాడు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకే ఉంటుంది. సార్ ఎప్పుడైనా కోపంగా ఉన్నప్పుడు మీరు ఎలా బుజ్జగిస్తారు మ్యామ్? తనకి మాక్సిమం కోపం రాదు, కోపం వచ్చిందంటే చాలా ఎక్కువ వస్తుంది. అసలు ఇప్పుడు మనం నేనే సార్ అనుకోండి, మాట్లాడక మాధురి నాతో, నేను చాలా డిస్టర్బ్ గా ఉన్నాను ఈ విషయంలో. రాజా ఎందుకు రాజా అంత కోపం, అసలు ఇప్పుడు ఏమైంది? సరే నా వల్ల ఏమైనా తప్పు ఉంటే సారీ. సారీ చెప్తే కుదరదు. నువ్వు నన్ను వదిలేసి 1 hour అయింది, కిసిక్ టాక్స్ అని చెప్పి వెళ్ళావు. రా అని ఫోన్ చేస్తే వస్తున్నాను, ఫోన్ పెట్టి నీకు చెప్పే కదా రాజా వచ్చాను. 1 hour నుంచి నిన్ను చూడకుండా అసలు అట్లా ఉండడం ఎట్లా చెప్పు? అంటే అక్కడ వర్ష కొంచెం స్వీట్ గా ఉంది రాజా, అందుకే కాసేపు. సారీ చెప్పుగానే సార్ కూల్ అయిపోతారు. 100%. ఆ మ్యాజిక్ అది ఒకటే, వెళ్ళి సారీ చెప్పేయాలి. ఒకవేళ మీరు ఎప్పుడైనా కోపడ్డారు అనుకోండి, సార్ ఎట్లా నేనే సారీ చెప్పేస్తాను, అతను కోపం వచ్చిన అతనే సారీ చెప్పేస్తాను. ఇదంతా 1 side ఉంది ఏంటి మేడం? వన్ సైడే ఉంటుంది అతనితో. అతను సారీ చెప్పడం అనేది ఉండదు. సార్ జోలికి ఎవరైనా వస్తే సార్ బాంబులు వేస్తారంట, నిజమేనా? ఒకప్పుడు వేసారా మ్యామ్ ఎప్పుడైనా? సార్ మీరు చూసారా? మళ్ళీ వచ్చి మా మీద కేసులు పెట్టారు. అంటే నేను ఫన్ గానే అడుగుతున్నాను. బేసిక్ గా ప్రతి అమ్మాయికి ఒక అబ్బాయి ఎవరితోనైనా కొంచెం రగ్గడిగా బిహేవ్ చేస్తే ఇష్టం. నాకు మా ఆయన రౌడీగా ఉంటేనే ఇష్టం. ఎవరినైనా కొట్టినప్పుడు చూడడం కానీ అట్లా ఎప్పుడైనా జరిగింది? ఎందుకు చూడు, నువ్వు పక్కనే ఉంటాను. మ్యామ్ ఏదైనా మీ లైఫ్ లో ఇది డిలీట్ చేయాలి అని అనుకునే సిచ్యువేషన్ ఏదైనా ఉందా? అదే చెప్పాక ఇందాక, డిలీట్ చేయాలంటే నా ఫస్ట్ మ్యారేజ్ లైఫ్ డిలీట్ చేసేసి అక్కడ మా ఆయన్నే పెట్టుకొని శ్రీన్ గారితోనే ఫస్ట్ నుంచి ట్రావెల్ చేస్తే ఆ పేజ్ ఉండకూడదు అని. బేసిక్ గా మీతో మాట్లాడుతుంటే నేను చాలా చిల్ ఉన్నాను. మీరు చిల్ అవ్వడానికి ఏం చేస్తూ ఉంటారు? మా ఆయనకి నాకు ఇద్దరికి కూడా మంచిగా ట్రావెలింగ్ చాలా ఇష్టం. ఎవ్రీ మంత్ ఒక ప్లేస్ ఖచ్చితంగా మేము వెళ్తాం, ఇద్దరం కలిసి ట్రావెల్ చేస్తాం. అండ్ కార్ లోనే వెళ్తాం, అది ఎంత లాంగ్ డిస్టెన్స్ అయినా సరే కార్ లోనే. ఓ మంచిగా సాంగ్స్ పెట్టుకుంటూ చిల్ అవుతూ 2 days 3 days ఎన్ని డేస్ అయినా అవ్వని మధ్యలో ఆగుతూ వెళ్తూ కార్ లోనే ట్రావెల్ చేస్తాం. ఇద్దరికి ట్రావెలింగ్ చాలా ఇష్టం. ఎవ్రీ మంత్ 1 place ఖచ్చితంగా చూస్తాం. నిన్నే చూస్తూ నీ గుండెల్లో గుచ్చేస్తూ నువ్వేదో ఏదో ఏదో చెయ్యొద్దే. మ్యామ్ మీరు ఎక్కువగా వినే సాంగ్ ఏంటి? శ్రీన్ గారు యాక్చువల్లీ సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్, సో సాంగ్స్ అన్ని కూడా అవే ఉంటాయి. అంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్, లేదంటే జూనియర్ ఎన్టీఆర్ సాంగ్స్ ఉంటాయి. మీకు ఆల్కహాల్ అలవాటు ఉందా? నాకు భయం వేస్తుంది, సార్ దగ్గర బాంబులు ఉంటాయని తెలుసుకో. అలా ఏం లేదు, నాకు ఆల్కహాల్ అలవాటు లేదు. మా ఆయన తాగుతుంటే మాత్రం పక్కన కూర్చుంటాను. సార్ బ్రాండ్ ఏంటి మేడం? రాయల్ సెల్యూట్. మరి మీరు ఎట్లా చిల్ అవుతారు సార్ అట్లా చిల్ అయినప్పుడు? మా ఆయన కూడా ఏమి రెగ్యులర్ గా తీసుకోరు, మంత్లీ వన్స్ అలా. మీరు ఇంత ధైర్యంగా ఉండడానికి ఏం తింటారు, ఏం చేస్తారు? నేను అన్ని తింటాను, స్వీట్స్, నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. అసలు చాలా వెయిట్ లాస్ అయిపోయారు. అంటే బిగ్ బాస్ లోకి వచ్చి ఫుడ్ లేదు కదా, అక్కడికి వచ్చి వెయిట్ తగ్గినట్టు అనిపిస్తుంది. సార్ అంత అందంగా ఉండడానికి రహస్యం తను ఏమంటారు? మాత్రం చాలా పర్ఫెక్ట్ గా డైట్ మెయింటైన్ చేస్తారు. మార్నింగ్ జిమ్ చేసుకుంటారు, 100% డైట్ లోనే ఉంటారు. జంక్ ఫుడ్ అస్సలు తీసుకోరు, ఫ్రూట్స్ వెజిటబుల్స్ తింటారు. నేను ఎక్కువ నాన్ వెజ్ తింటాను, తనేమో వెజిటేరియన్, అప్పుడప్పుడే నాన్ వెజ్ తింటారు. ఎప్పుడైనా మీరు సార్కి ఏదైనా చెప్పాలి అని చెప్పలేని విషయం ఏదైనా ఉందా మ్యామ్? మా ఇద్దరి మధ్యలో అసలు ఏం సీక్రెట్స్ లేవు. ఈ విషయంలో నేను థ్యాంక్ యూ చెప్పాలి అనుకుంటున్నాను అంటే మీరు ఏ విషయంలో సార్కి థ్యాంక్ యూ చెప్తారు? నా లైఫ్ ని ఇంత అందంగా మలిచి సొసైటీలో అందరి ముందు ఇంత చక్కగా నిలబెట్టినందుకు నేను ఎప్పుడూ అతనికి ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు హిమ్. సారీ చెప్పాలి అంటే? సారీ చెప్పే సిచ్యువేషన్ వరకు రాలేదు. డ్రెస్సింగ్ విషయంలో అమ్మాయిలకి లిమిట్స్ ఉండాలంటారా లేదంటారా? ఎన్ని అనుకున్నా లిమిట్స్ ఉండాలి. దాన్ని శివాజీ గారికి నేను సమర్థించాను. నేను 100% శివాజీ గారికి మీరు శివాజీ support గారిని సపోర్ట్ చేసి నేను ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను. 100% లిమిట్స్ ఉండాలి. అంటే డ్రెస్సింగ్ వల్లే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని జరుగుతున్నాయి అంటారా సొసైటీ? జరుగుతాయి, జరగవు అని అన్ను. మీరు డ్రెస్ సరిగ్గా వేసుకుంటే, కొంతమంది డ్రెస్ సరిగ్గా వేసుకోకుండా వెళ్ళి సర్దుకొని ఎందుకు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముంది? ముందే మీరు కంఫర్ట్గా వేసుకొని చక్కగా బట్టలు వేసుకొని వెళ్తే ఏముంది? ఎప్పుడు కూడా ఎక్స్పోజింగ్ లో అందం అనేది అమ్మాయిలకి అస్సలు ఉండదు. నిండుగా బట్టలు వేసుకుంటేనే అందంగా ఉంటారు. మీరు ఎలా అయినా అనుకోండి, నాకు నో ప్రాబ్లం. ఆడపిల్లలు మాత్రం నిండుగా బట్టలు వేసుకుంటేనే అందంగా ఉంటారు. అందంగా ఉండాలంటే అది ఏమైనా సరే, మీరు ఫ్రాక్స్ వేసుకోండి, జీన్స్ వేసుకోండి, టాప్స్ వేసుకోండి, చుడిదార్స్ వేసుకోండి, శారీస్, లంగా ఏమైనా నిండుగా ఉంటేనే అందంగా ఉంటాయి. అదనంగా ఉంటే అస్సలు బాగోరు. అయితే ఇప్పుడు ఇది ఏదైతే ఫైట్ జరుగుతుందో అది రియలే అంటారా? నిజంగా నువ్వు నిండుగా చీర కట్టుకొని వెళ్తే నీకు గౌరవంగా చూస్తారు. నువ్వు అదే హాఫ్ న్యూడ్గా వెళ్తే నీ వైపు వంకరగానే చూస్తారు అబ్బాయిలు.
అది అబ్బాయిల ప్రాబ్లం కాదు, జెనెటికల్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. వాళ్ళు అలా పుట్టుకే అలా ఉంటారు. వాళ్ళు అలా నా వైపు చూస్తున్నాడు అంటే నువ్వు ఎందుకు వేసుకొని వెళ్ళావు, ఎందుకు వేసుకొని వెళ్తేనే ఆడ అలా చూస్తాడు. బట్టలు నిండుగా ఉంటేనే ఆడపిల్లలు అందంగా ఉంటారు. రీసెంట్ గా నేను ఒక వీడియో చూశాను మ్యామ్, వరలక్ష్మి గారు. సరే మీరు నిండుగా బట్టలు వేసుకోవట్లేదు కాబట్టి ఇలా అంటున్నారు, మీ ఇంట్లో మీ చెల్లో మీ అక్కో మీ కళ్ళ ముందు షార్ట్ డ్రెస్లు వేసుకొని వెళ్తుంది, వాళ్ళ మీద మీకు ఫీలింగ్స్ రావు, బయట వాళ్ళ మీద ఎందుకు ఫీలింగ్స్ వస్తాయి, బట్టలే మీరు అంటున్నారు కాబట్టి అన్నారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి మ్యామ్? రీసెంట్ టైంలో చాలా సిచ్యువేషన్స్ మీరు చూడలేదా? ఒక ఫాదర్ వాళ్ళ డాటర్ కి ప్రెగ్నెంట్ చేశాడు, బ్రదర్ ఒక సిస్టర్కే చేశాడనే న్యూస్ చాలా మంది ఈ మధ్యన మనం చూసామే, చాలా న్యూస్ ఆర్టికల్స్లో చూసామే. ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటివన్నీ? ఆ బట్టలు ఇప్పి తిరిగితే స్వతంత్రం అనుకోవడం చాలా తప్పు. ఇప్పుడే చెప్తున్నాను లేడీస్కి, మీరు ఇండిపెండెంట్గా ఎదిగితేనే మీరు స్వాతంత్రం వచ్చినట్టు, తప్పితే మీరు బట్టలు ఇప్పుకొని తిరిగితే మీకు స్వాతంత్రం వచ్చినట్టు కాదు. చాలా మంది చిన్నపిల్లల్ని కానీ రేప్ చేసి డ్రమ్లో పెట్టడం, సో ఇలాంటివి జరుగుతున్నప్పుడు మేము పాలిటిక్స్లో లేము కాబట్టి ఎందుకు వాడిని చంపేయచ్చు కదా, లేకపోతే వాడిని ఏదో ఒకటి చేసేయచ్చు కదా అని మేము అంటాం. ఎందుకు మ్యామ్ టైం ఎందుకు పడుతుంది? అంటే ఇవి జరుగుతున్నాయి, మరి భర్తలను చంపేసే భార్యలు కూడా ఉన్నారు కదా ఈ మధ్యన. అలాంటి వాళ్ళని శిక్ష వేయడానికి ఎందుకు లేట్ చేస్తారు? ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ లో ఏమి చేయకున్నా కూడా శిక్ష అనుభవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలాంటివన్నీ క్లారిటీ రావడానికి కొంచెం టైం పడుతుంది. కొన్ని చట్టాలు కూడా మారాలి, ఎందుకంటే పిల్లల్ని రేప్ చేసే వాళ్ళని వెంటనే శిక్షించే చట్టాలు అయితే అమల్లోకి రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. సో అంటే సారు మీరు డిస్కస్ చేస్తూ ఉంటారా మ్యామ్, ఇలా జరుగుతుంది ఏంటి, కరెక్ట్ గా లేదా? 100% అండి. చిన్న పిల్లల మీద మరి అఘాయిత్యాలు చేసేవాడిని అసలు అయితే వదలకూడదు, వాడిని అక్కడే షూట్ చేసేసేయాలి నా దృష్టిలో మాత్రం. మీరే సీఎం అయితే ఈ సొసైటీలో ఏం చేంజ్ చేస్తారు మ్యామ్? ఏంటంటే మంచి ఎడ్యుకేషన్, మంచి హెల్త్, డెవలప్మెంట్, అంటే ఉద్యోగ అవకాశాలు, ఈ మూడు ఖచ్చితంగా మనం ఎప్పుడు చేస్తే ఎవరైనా మంచి బెస్ట్ సీఎంఏ అవుతారు. మీరు ఒకవేళ వస్తే ఇవన్నీ చేంజ్ చేస్తా అంటారు? 100%. ఇప్పుడున్న యూత్ కి మీరు ఏదైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు మ్యామ్? చెడు వ్యసనాలకి బానిసలు అవ్వద్దు, దేనికి మీరు ఎడిక్ట్ అవ్వకూడదు, బాగా చదువుకోవాలి, లైఫ్ లో బాగా సెటిల్ అవ్వాలి, మీ పేరెంట్స్ ని బాగా చూసుకోవాలి, నమ్మి వచ్చిన అమ్మాయిని కూడా బాగా చూసుకోవాలి, దేనికి ఓవర్ గా కనెక్ట్ ఎడిక్ట్ అవ్వకూడదు. తీసుకుంటే సరదాగా తీసుకోవచ్చు, ఆల్కహాల్ తీసుకోవచ్చు, స్మోక్ చేయొచ్చు, సరదాగా ఉండాలి కానీ దానికి బానిసలు అయితే అయిపోకూడదు. బాగా చదువుకొని లైఫ్ లో వెల్ సెటిల్డ్ అవ్వాలి, మీకన్నా తల్లిదండ్రులు మీరు బాగా చూసుకోవాలి, మీరు పోషించే స్థాయికి ఎదగాలి తప్పితే స్టిల్ ఇప్పటికీ మీ పేరెంట్సే మిమ్మల్ని పోషించే స్థాయిలో మీరైతే ఉండకూడదు. మ్యామ్ మనమున్న ఈ ఫీల్డ్ లో ఒక అమ్మాయి మీద బురద జల్లడానికి చాలా మంది వస్తుంటారు, సో అలాంటివి విన్నప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది మ్యామ్? నిజంగా అలాంటి వెధవల్ని అసలు ఏం చేసినా తప్పులేదు. అసలు దేవుడు అనేవాడు ఉంటాడు, పైన చూసుకుంటాడు ఖచ్చితంగా. ఒకప్పుడు ఇప్పుడు చేసిన పాపాలు నెక్స్ట్ జన్మలో అనిపిస్తూ అంటారే, అదేం లేదు, ఈ జన్మలో పాపాలు ఈ జన్మలోనే అనిపిస్తారు. అది నమ్ముతారా మేడం? ఖచ్చితంగా. కర్మ అనేది ఉంది అంటారు. నిజంగా కర్మ ఎప్పుడైనా మీరు చూడడం కానీ లేకపోతే ఎవరైనా ఫేస్ చేయడం కానీ మీ లైఫ్ లో జరిగిందా? ఫేస్ చేస్తారు. నన్ను ఎవరైతే కొంతమంది మాట్లాడినారో వాళ్ళు ఫేస్ చేయడం నేను కళ్ళారా చూసాను. అండ్ ఖచ్చితంగా జరుగుద్ది. ఒక సిచ్యువేషన్ నా కోసం చెప్పరా? చేసే వాళ్ళు కొంచెం ఆగుతారు, చేయకుండా అమ్మో ఇది నిజమేనేమో. టైం వచ్చినప్పుడు వాళ్ళే ఆగుతారు. ఇప్పుడు అనవసరంగా అమ్మాయిల కోసం రూమర్ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరి లైఫ్ వాళ్ళది. అలాంటి పనికి పని పట్టాలనే వదవలే అలాంటివి చేస్తారు, పనికొచ్చే వాళ్ళు అస్సలు చేయరు. మ్యామ్ మీ లైఫ్ లో ఎప్పుడైనా ఎవరైనా వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఉన్నారా మీకు? అమ్మో ఎందుకు లేరు, చాలా మంది ఉన్నారు. ఏంటి మీరు అంత పొలిటికల్ గా మేము ఉండేటప్పుడు మమ్మల్ని నమ్మించి, ఇప్పుడు నాకు దగ్గర చాలా డబ్బులు రావాలి, నమ్మించి అక్క అని పిలుస్తూ మోసం చేసి డబ్బులు తీసుకెళ్లిపోయి, బంగారాన్ని తీసుకెళ్లిపోయి, ఇప్పుడు వరకు నాకు ఇవ్వకుండా అల్లరి చేస్తూ చాలా మంది ఉన్నారు. అసలు మీ దగ్గరికి వచ్చి అక్క నాకు ఈ సమస్య ఉంది అంటే మీరు మొత్తం ఇంట్లో ఉన్నాయన్ని ఇచ్చేస్తాను. అసలు మీరు మాట్లాడేది ఇక్కడేం లేదు, ఇక్కడే ఉండదు, అన్నీ ఇచ్చేసారు కదా. ప్రెసెంట్ మీ దగ్గర బంగారం ఎంత ఉందో అని మా లేడీస్ అందరూ అడగమని చెప్పారు నన్ను, ఎందుకంటే రేట్లు ఇట్లా పెరిగిపోయాయి. యాక్చువల్గా నాకు బంగారం అంటే చాలా ఇష్టం. సో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే గోల్డ్ అనుకుంటా, ఎందుకంటే మా హస్బెండ్ అంటారు ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ మంచిది అంటారు, నేను అంటాను గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ మంచిది అంటారు. ల్యాండ్ మీద డబ్బులు పెట్టడం బెటరా, బంగారం మీద పెట్టడమే బెటర్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు ఏదో ప్రాబ్లం వచ్చింది, 10 lakhs 20 lakhs అర్జెంట్ గా కావాలి, నువ్వు ల్యాండ్ అమ్ముదావంటే వెంటనే అవ్వదు, నువ్వు అమ్ముదానంటే ఇంకా తక్కువ రేటుగా అడుగుతారు. అదే గోల్డ్
గోల్డ్ ఉందనుకో హ్యాపీగా బ్యాంక్ లో పెట్టుకోవచ్చు, లేదంటే అమ్ముకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఈజీ. నాకు లైఫ్ లో అవి నేను ఫేస్ చేశాను. స్టోర్ పెట్టాలనుకునేటప్పుడు నేను ఫ్లాట్ సేల్ చేశాను. అది ఒక 2.5 crore ఫ్లాట్ అన్నమాట. దాన్ని 170కే అమ్మేశాను. ఓ తక్కువకి అమ్మేశారు. మన అవసరాన్ని వాళ్ళు డిమాండ్ చేసుకుంటారు. సో గోల్డ్ ఉండేది ఎప్పుడో ఒకప్పుడు నేను 50 lakhs పెట్టిన గోల్డ్ అది బ్యాంక్ లో పెట్టుకుంటే మళ్ళీ నాకు 50 lakhs వచ్చింది. అలా సో గోల్డ్ ని నేను ఒక 2 crores కి బ్యాంక్ లో ప్లెజ్ పెట్టుకున్నాను. సో గోల్డ్ ఇస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనిపించింది. వెంటనే స్టోర్ పెట్టుకోవాలంటే నాకు వెంటనే డబ్బులు వచ్చాయి. సో అమ్మాయిలకి ఎప్పుడు కూడా గోల్డ్ అనేది మంచి ఇన్వెస్ట్మెంట్. 50 కోట్లు స్టోర్ పెట్టారు అంటే మన దగ్గర ఒక 100 కోట్ల బంగారం ఉందా మేడం? అలా ఏం లేదురా. గోల్డ్ ఇప్పటికీ నాకు ఇష్టం. ఇందులో కూడా స్టోర్ లోంచి శ్రీనివాస్ గారు రోజు నాకు ఒక 1 lakh ఇస్తారు గోల్డ్ కొనుక్కోమని. సో మంత్లీ అది ఉంచుకొని గోల్డ్ కొనుక్కుంటూ ఉంటాను. రోజుకి 1 లక్ష ఇస్తే నెలకు 30 లక్షలు మేడం. అవును, మంత్లీ 50 lakhs గోల్డ్ కొనుక్కుంటాను నేను. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఇష్టం. నెలకు 30 లక్షలు పెట్టి బంగారం బంగారం కొంటారా మీరు? కొనుక్కుంటాను. బంగారంలోనే ఇన్వెస్ట్ చేసుకుంటా. ల్యాండ్స్ అవి ఇన్వెస్ట్ చేయను నేను, ఎందుకంటే నాకు కూడా ఆడపిల్లలే కదా. మీరు ఇవన్నీ చూసి ఇంట్లో డ్రమ్ముల్లో కుక్కర్లో మీ ఆయనని పెట్టకండి. మీ పిల్లలకి ఎలాంటి హస్బెండ్స్ రావాలని మీరు కోరుకుంటారు? నేను అస్సలు అనుకోవట్లేదు. పిల్లల్ని కండం వరకే మనకు వాళ్ళ తలరాతలు అస్సలు మనం రాయలేము, కనలేము. బాగా చదువుకుంటే నాకు చాలు. వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకున్నా నాకు పర్వాలేదు. ముందైతే లైఫ్ లో బాగా చదువుకొని సెటిల్ అవ్వాలి. తర్వాత మమ్మీ నాకు వీళ్ళు నచ్చారు వాళ్ళు నచ్చారంటే హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు. సపోజ్ ఒక హీరోని తీసుకొచ్చి మమ్మీ నేను హీరోని చేసుకుంటాను అంటే కూడా మీకు ఓకేనా? అదే ముందు ఇది బాగా సెటిల్ అవ్వాలి కదా. ఇది జాబ్ చేసుకోవాలి, ఇది ఎర్న్ చేసుకోవాలి, ఫైనాన్షియల్ ఈ అమ్మాయి ఇండిపెండెంట్ ఇది ఎదగాలి ఫస్ట్. అప్పుడు ఎవరినైనా పెళ్లి చేసుకున్నా నాకు పర్వాలేదు. ఈ అమ్మాయి పెళ్లి చేసుకోవాలంటే ఫస్ట్ నువ్వు సెటిల్ అవ్వు. నువ్వు సెటిల్ అవ్వాలి, అప్పుడు పెళ్లి చేసుకో. బేసిక్ గా అందరూ అంటారు అబ్బాయి సెటిల్ అయితే మా అమ్మాయిని ఇచ్చి చేస్తామని. కానీ మీరేంటి అమ్మాయి సెటిల్ అది రాంగ్. అమ్మాయి కూడా సెటిల్ అవ్వాలి, ఆ ఆలోచన నుంచి బయటికి రావాలని చెప్తున్నా. ఆడపిల్లల్ని ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఎదగాలి, ఇది 100% నిజం. నీ సిచ్యువేషన్ ఈ రోజు నీ హస్బెండ్ బాగుండే నీకు చూడొచ్చు, నీకు చూడలేని సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వేమవుతావు అప్పుడు సడన్ గా? అందుకు ఫస్ట్ మనం సెటిల్ అవ్వాలి. తర్వాత వాడు ఎలాంటి వాడైనా పర్వాలేదు. అల్లుడు మన ఇంటికి వస్తాడా, మన అమ్మాయి అల్లుడి ఇంటికి వెళ్ళిద్దా? అలా ఏం లేదు, మా అమ్మాయి అల్లుడింటికి వెళ్ళొద్ది. అది ఇల్లరకం అట్లాంటి ఏం నాకు అసలు అలాంటి ఇష్టం ఉండదు. అబ్బాయి అబ్బాయిలానే ఉండాలి, అంతే అంటారా? అప్పుడే అందం. అబ్బాయి అబ్బాయిలాగా ఉంటేనే అందం. మీరు రొమాంటిక్ కప్పులా లేకపోతే? మా హస్బెండ్ ఫైర్ బ్రాండే కాదు, రొమాంటిక్ కూడా. Oh my God. He's all right. మీరు? నేనా? సార్ ఇందాక ఫోన్ లోనే అర్థమైపోయింది, వెరీ రొమాంటిక్ బాయ్ అని. చెప్తాం కదా, హీఈస్ నాట్ ఓన్లీ ఫైర్ బ్రాండ్, హీఈస్ రొమాంటిక్ టూ. అసలు నాకు తెలిసి మీ చుట్టుపక్కల ఏ అబ్బాయి కూడా రాడేమో. మ్యామ్ మీ లైఫ్లో ఏదైనా నేను పోగొట్టుకున్నాను అనేది ఏదైనా ఉందంటే ఏం చెప్తారు? నేనేం పోగొట్టుకోలేదు. ఏదైనా సంపాదించుకున్నాను నా లైఫ్? చాలా మంది అభిమానాలు సంపాదించుకున్నాం. ఎంత మంది అభిమానాన్ని సంపాదించుకున్నానంటే అసలు మాటలో చెప్పలేను. చాలా ఆనందంగా ఉంటుంది ఆ అభిమానాన్ని సంపాదించుకున్నందుకు. మీకు సోషల్ మీడియా మీద మీ ఒపీనియన్ ఏంటి మ్యామ్? ఇప్పుడు సోషల్ మీడియాలో మంచి ఉంది, చెడు ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ ప్రతి ఒక్క బిజినెస్ కూడా సోషల్ మీడియా మీద రన్ అవుతుంది. జనాలు సోషల్ మీడియా చూసే వస్తున్నారు. ఒక స్టోర్ కి రావాలన్నా సోషల్ మీడియా మీద డిపెండ్ అయి వస్తున్నారు. దాన్ని అందుకే మిస్యూజ్ చేసుకోకూడదు, మంచిగా యూజ్ చేసుకోవాలి. కానీ అదే సోషల్ మీడియాని కొంతమంది మిస్యూజ్ చేసి ఇలా అమ్మాయిని అబ్యూస్ చేయడం, కామెంట్స్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి కూడా చట్టాలు ఇంకా స్ట్రాంగ్ గా రావాలి. ఒక ఆడపిల్ల మీద కామెంట్ పెట్టాలంటే ఉనికి చచ్చే స్థితికి మన గవర్నమెంట్ తీసుకురావాలని నేనైతే కోరుకుంటున్నాను. సపోజ్ మీ గవర్నమెంట్ వస్తే ఇలాంటి రూల్స్ అన్ని వస్తాయి? నేనైతే ఖచ్చితంగా ముందు అలాంటి రూలే తీసుకొస్తాను. సోషల్ మీడియాలో ఒక ఆడపిల్లని కామెంట్ చేశాడంటే అసలు వాడిని తాట తీయాలి, అసలు ఉనికి చావాలి వాడు. మొన్న లావణ్య మనకి కామెంట్స్ వీళ్ళని లేదు వాళ్ళని లేదు ఎవరిని పడితే వాడిని సోషల్ మీడియాలో అబ్యూస్ చేయడం, కామెంట్స్ పెట్టడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. అలాంటి వెధవన్ని అసలు వదలకూడదు. అసలు రష్మిక మందాన కూడా రీసెంట్ గా పెళ్ళైతే ఓల్డ్ వీడియో తీసుకొచ్చి వాయిస్ తీసుకొచ్చి ఎంత వరస్ట్ గా ఉన్నారు చూసావా? అసలు ఇంత ఆనందంగా కూడా ఉండనివ్వట్లేదు. అంతే, అక్కడ హ్యాపీనెస్ ని బ్రేక్ చేయాలి. ఓ రెండ్రా, నిన్ను చూసి ఈర్ష్యపడే వాళ్ళు ఎవరు? నిన్ను అందుకోలేని మగాడు, నిన్ను చూసి చేరుకోలేని ఆడది, ఇద్దరే కామెంట్స్ పెడతారు అంతే కదా. అంతకుమించి ఇంకెవడు పట్టగలడు మన మీద కామెంట్స్? రష్మిక మందాన విజయ్ దేవరకొండ పెళ్లి చూసినప్పుడు రాజా మనం కూడా ఇలాగే పెళ్లి చేసుకుందామా అని అనిపించిందా మీకు? మేము పెళ్లి చేసుకున్నాం కానీ ఇంత గ్రాండ్ గా అనిపిస్తుందా? గ్రాండ్ గా చేసుకుంటే బాగుందని అనిపించింది నా పెళ్లి. ఆ ఫొటోస్ అవన్నీ కాస్ట్యూమ్స్ మెయిన్ గా విజయ్ దేవరకొండది భలే ఉంది. నేను అదే అన్నాను. సార్ని ఆ లుక్ లో చూడాలని అనుకున్నారా? అవును, నాకు అనిపిస్తుంది. చెప్పారా విజయ్ దేవరకొండ రెడీ అవ్వు నువ్వు అని? చెప్పాను, నా స్టైల్ నాకుంటుంది, ఎవరి స్టైల్ నేను ఫాలో అవ్వనని చెప్పాను. అందరూ
మీలా స్ట్రాంగ్గా ఉండలేరు, కానీ వాళ్ళు స్ట్రాంగ్ అవ్వాలి. ఇలాంటి ట్రోల్స్ అన్ని పట్టించుకోకుండా తనకి ఇష్టమైన లైఫ్ని లీడ్ చేయాలి అంటే వాళ్ళు ఎలాంటి డిసిషన్స్ తీసుకోవాలి? మీకు మీరే ధైర్యం తెచ్చుకోవాలి. ఎవరు మనకి ధైర్యం ఇవ్వరు, ఎవరు మనకి సపోర్ట్ చేయరు, ఎవరు మనకి రారు. మనకి మనమే ధైర్యం చేసుకోవాలి, మనకి మనమే అందుకే అంటున్నాను, ఇది మన లైఫే, మనకి దేవుడు ఇచ్చిన లైఫ్. మన పేరెంట్స్ కూడా మనతో పాటు చివరి వరకు రారు. ఇది మన లైఫే, మనకు మనమే స్ట్రాంగ్ గా ఉండాలి, మనకు మనమే ధైర్యం చెప్పుకోవాలి, మనకి స్పీచ్ మనమే ఇచ్చుకోవాలి. ఇంక ఇవన్నీ మనం పట్టించుకోకూడదు. పట్టించుకుంటే నువ్వు ఇంట్లోనే కూర్చో, ఇంకా బయటకు రాకు. ఆ వంటింటి కుందేలాగా ఉండండి, మీ జీవితం అక్కడితో సరే అనుకోండి, క్లోజ్. లేదు నా లైఫ్ నాకు నచ్చినట్టు బ్రతుకుతాను, నాతో పాటు 10 మందిని నేను బ్రతికించే స్థాయికి నేను వస్తాను అనుకున్నప్పుడు ఏవి బయట పట్టించుకోకుండా బయటకు వచ్చి మీరు ఇండివిజువల్ గా ఎదగండి. రోడ్డు మీదకి వచ్చి సారి ఒకరికి వార్నింగ్ ఇస్తున్నారు, మిడ్ నైట్. అది కూడా నేను ఒక వీడియో చూసాను. ఏంటి మేడం అది అసలు? అది ఏంటంటే, నేను శ్రీను గారు మీ హైదరాబాద్ నుంచి టెక్కలు వెళ్తుంటే అచ్చెన్నాయుడు వాళ్ళ మనిషి ఒకళ్ళు ఫోన్ చేసి మిమ్మల్ని నిమాడ్ జంక్షన్ దగ్గర లేపేస్తారంట, మీ ఇద్దరికి అటాక్ చేస్తారంట అని చెప్పి ఒక అతను మనకి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. మీరు వెనక్కి వెళ్ళిపోండి, హైదరాబాద్ వెళ్ళిపోండి, మీరు రావద్దు అన్నారు. శ్రీన్ గారి కోసం తెలిసిందే కదా, ఎవరికి భయపడే మనిషే కాదు అసలు. ఈయన బాంబులు మీరేంట్రా మమ్మల్ని చేస్తారు, నేనే వచ్చాను జంక్షన్ కి, రండి ఎవడొస్తాడు అని చెప్పి అక్కడికి వెళ్ళి అర్ధరాత్రి. అంటే ఇలాంటి వార్నింగ్స్ కూడా వస్తూ ఉంటాయి. యా, ఎందుకు రావు? పొలిటికల్ గా ఉంటే అన్ని వస్తూ ఉంటాయి. మీకు ఎప్పుడైనా అనిపించిందా మేడం పాలిటిక్స్ ఏ వద్దు మనం వెళ్ళిపోదాం? అనిపించలేదురా, పోతే పోయాం, దర్జాగా పోతాం. పోయే ముందు 10 మంది చంపే పోతాం. ఇప్పటి వరకు మన మాధురి గారిని అన్ని యాంగిల్స్ లో చూసేసాం. ఇప్పుడు మీరు రాబోతున్న మూవీ గురించి తెలుసుకోవాలని ఉంది. ఏం చేయబోతున్నారు, ఏంటి, అందులో గన్నులు ఉన్నాయా, బాంబులు ఉన్నాయా, ఏమున్నాయని మీరు ఒప్పుకున్నారు అనేది నేను వెయిట్ చేస్తాను. అలా ఏం కాదు, కానీ గైరమ్మత్త అని ఒక మంచి క్యారెక్టర్ చేశాను. మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? కంప్లీట్ గా ఒక విలన్ లాగే ఉంటుంది. యాక్చువల్ గా నాకు నెగిటివ్ షేడ్స్ ఇష్టం. అలాంటి రోల్స్ వచ్చినప్పుడే నేను చేస్తాను నెగిటివ్ రోల్స్. మంచి రోల్ థియేటర్స్ లో చూడాలి, మే ఆర్ జూన్. సో మొత్తానికైతే మీ క్యారెక్టర్ గురించి మీరు తెలుసుకున్నాం. ఒక్కసారి పోస్టర్ కూడా చూపించేస్తే ఏంటి అసలు, ఎంతమందిని వేసేస్తారు ఇందులో? ఇంత న్యాచురల్ గా అసలు. అవును, చాలా నేచురల్ గా, చాలా రియలిస్టిక్ గా మంచి క్యారెక్టర్. మేకప్ కూడా లేదు? మేకప్ కూడా లేదు. మీకు కత్తుంటే చాలా మేకప్ అవసరం లేదు. జీరో మేకప్ అంతే, అలాగా జస్ట్ మొహం కడుక్కొని జస్ట్ అలాగా జుట్టు ముడివేయమన్న డైరెక్టర్ అంతే. మీ ఒక్క కళ్ళు జాలి పక్కనోడిని గన్నతో పేల్చినట్టు. అసలు మూవీ పోస్టర్ అసలు ఎంత బాగుంది. అబ్బో అసలు ఏంటండి, అసలు సంక్రాంతికి పందెం కోడున్నట్టున్నారు అసలు. రమ్యకృష్ణ గారిని, ఒక విజయశాంతి గారిని ఇట్లా ఈ యాంగిల్లో చూసేవాళ్ళం. మళ్ళీ మన మాధురి గారిని ఈ యాంగిల్లో చూడబోతున్నాం. ఆ లుక్స్ బేసిక్ గా చాలా బాగా సెట్ అయ్యాయి మీకు. అందుకే చెప్తున్నాను విలన్ గా బాగుంటుంది, విలన్ క్యారెక్టర్స్ చేస్తాను అంటున్నా. అందుకే సో మా ప్రేక్షకులందరికీ ఆ మూవీ గురించి చెప్పండి, మా ప్రజలకి. చీన్ టపాక్ డుమ్ డుమ్ అని ఒక మంచి సినిమా, హారర్ అండ్ కామెడీ మూవీలో నాదొక గైరమ్మత్ అని ఒక మంచి క్యారెక్టర్. మే ఆర్ జూన్ లో రిలీజ్ ఉంటుంది. సో అందరూ స్క్రీన్ మీద చూసి ఎంజాయ్ చేయండి. ఆల్ ది బెస్ట్ మ్యామ్. చాలా బాగుంది పోస్టర్ అయితే. మీ టీమ్ కి ఏదైనా చెప్పాలి అనుకుంటున్నారు ఈ మూవీ టీమ్ కి ఆల్ ది బెస్ట్. ఇంకేం చెప్తాను, బాగా సక్సెస్ అవ్వాలి. నన్ను నమ్మి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు కాబట్టి ఎంతవరకు రీచ్ అయ్యారో నాకైతే తెలీదు. ఆ క్యారెక్టర్ లో మూవీ చూసాక తెలుసు. పోస్టర్ తోనే చాలా వరకు రీచ్ అయ్యారు మీరు. రిలీజ్ అయిన తర్వాత మొత్తం హోల్ టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. బాగా సక్సెస్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను. నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే, ఫస్ట్ టైం మన కిసిక్ టాక్స్ లో మన మాధురి గారు మూవీ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇంతవరకు ఎక్కడ రిలీజ్ అవ్వలేదు, అసలు తెలియదు కూడా నేను మూవీ యాక్ట్ చేస్తానని ఎవరికి తెలియదు. సో ఫస్ట్ టైం మీ దాంట్లోనే మా కిసిక్ టాక్స్ లో మూవీ పోస్టర్ రిలీజ్ చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు. ఆల్ ది బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ. మొత్తానికైతే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే చాలా మందికి మీరు హెల్ప్ చేస్తారని కూడా నాకు తెలుసు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో మీకు ఎలా అనిపించింది మ్యామ్ కిసిక్ టాక్స్ కి రావడం? నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. యూఆర్ సో స్వీట్. నేను చాలా ఎపిసోడ్స్ చూసా వచ్చాను. చాలా బాగా చేస్తున్నావు, చాలా బాగుంది షో కూడా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వచ్చినందుకు తొందరలో మేము చూడాలనుకుంటున్నాం. నేను కూడా చూడాలనుకుంటున్నా. బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ, అలానే మిమ్మల్ని ఇష్టపడే ఆడియన్స్ అందరికీ ఏదైనా చెప్పాలంటే చెప్పండి. బిగ్ టీవీ ప్రేక్షకులకే కాదు, నన్ను అభిమానించే ప్రతి ఒక్కరు కూడా నేను మరియు మా రాజా నిజంగా చెప్తున్నాను, నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. శ్రీమంతంలో కలుసుకుందాం. అంటే ఇంతకు ముందు కలవా మరి? Thank you so much, ma'am. Thank you. Love you. Thank you. Thank you. Love you too, ma'am. Thank you.
మాధురి గారి లాగా సెటిల్ అయ్యాకే మనం పెళ్లి చేసుకోవాలి, ఎంగేజ్ లో పెళ్లి చేసుకోకూడదు అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఎప్పుడు ఏం జరగాలి అది జరిగితే బాగుంటుంది, కానీ సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవాలి. కానీ మీరు కష్టాలు పడ్డాక సెటిల్ అయినట్టు అనిపించింది. నేను ముందు నుంచి కూడా నేను ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గానే ఉన్నాను. పెట్రోల్ బంక్స్ రన్ చేశాను, రియల్ ఎస్టేట్ చేశాను. తర్వాత పాలిటిక్స్ లోకి వచ్చాను. పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత డిస్టర్బెన్సెస్ అన్ని క్రియేట్ అయ్యాయి. మెయిన్ రాజకీయాల్లోకి మహిళ వచ్చిందంటే ఎంత బురద జల్లుతారంటే ఆమెని. ఎంతమంది 2 వయసు పెళ్లిళ్ళు చేసుకోలేదు చెప్పు? నేను ఒక్కదాన్నే 2 పెళ్లిళ్ళు చేసుకున్నానా? పొలిటికల్ గా ఉన్నాను కాబట్టే నన్ను ఇంత నెగిటివ్ చేశారు. మాధురి, నువ్వు నాకు ఏదైనా చెప్పాలి అనుకుంటే చెప్పు అంటే మీరు ఏం చెప్తారు దేవుడికి? నిజంగా చెప్పాలనుకుంటే నాకు ఫస్ట్ హస్బెండే శ్రీని గారు అయి ఉంటే బాగుండేదని చెప్తాను. మొత్తం శ్రీని గారే ఉన్నారా మ్యామ్? ఏం కావాలి అని అడిగితే మీరు ఏం కోరుకుంటారు? నేను వద్దు, మా ఆయన ఎమ్మెల్యే అయితే చాలు సరే, మా ఆయన కోరికది. మీ వెనుక కొన్ని వందల వేల మంది ఉంటారు. సార్ ఎందుకు ఓడిపోయారు? మీకు ఇంత ఫాలోయింగ్ ఉంది అసలు. శ్రీని గారు అంటే చాలా అభిమానం ఉంది ప్రజల్లో. కానీ అక్కడ అపోనెంట్ అచ్చెన్నాయుడు వాళ్ళు ఎక్కువగా ఈ రిగింగ్లు చేయడం, రౌడీజం చేయడం చాలా ఎక్కువ. రోడ్డు మీదకి వచ్చి సార్ ఒకరికి వార్నింగ్ ఇస్తున్నారు. ఏంటి మేడం అది అసలు? అచ్చెన్నాయుడు వాళ్ళ మనిషి ఒకరు ఫోన్ చేసి నిమ్మాడి జంక్షన్ దగ్గర మీ ఇద్దరికి అటాక్ చేస్తారంట. మీరేంట్రా మమ్మల్ని చేశారు, నేనే వచ్చాను జంక్షన్ కి, రండి ఎవడొస్తాడు అని చెప్పి